బైబిల్లోని దేవుడు చదివితే కలిగే ప్రశ్నలు. బైబిల్ వాక్యాలపై ఒక ఆలోచనాత్మక పరిశీలన. పుస్తక రచయిత డాక్టర్ వెంకట్ పోతన. ముందు మాట. ప్రపంచంలో అత్యధికంగా చదవబడిన గ్రంథాలలో బైబిల్ ఒకటి. కోట్లాది మంది దాన్ని పవిత్ర గ్రంథంగా గౌరవిస్తారు. కానీ ఒక గ్రంథం గురించి నిజంగా తెలుసుకోవాలంటే దానిని కేవలం వినడం సరిపోదు. మనమే చదవాలి, మనమే ఆలోచించాలి. బైబిల్ చదివినప్పుడు కొందరికి కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. దేవుని స్వభావం గురించి చెప్పబడిన కొన్ని వాక్యాలు ఎందుకిలా ఉన్నాయి? కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యంగా ఎందుకనిపిస్తాయి? ఆ వాక్యాలను మరో కోణంలో చూస్తే ఏమి తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలను చాలామంది మనసులో ఉంచుకుంటారు, కానీ బహిరంగా మాట్లాడటానికి వెనుకడుగు వేస్తారు. ఈ పుస్తకం ఆ ప్రశ్నలకు భయపడదు. బైబిల్లో కనిపించే వాక్యాలను అదే గ్రంథంలోని ఉదాహరణలతో పరిశీలిస్తూ చదువుతున్న వాని ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రశ్నించడం ఎంత అవసరమో చూపించడానికి చేసిన ప్రయత్నం. సరళమైన భాషలో చదివే ప్రతి వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఈ గ్రంథం పుస్తకం రాయబడింది. బైబిల్ గురించి విన్నవారికి, చదివిన వారికి, ఆలోచించాలనుకునేవారికి ఈ పుస్తకం ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. ఈ పుస్తకం మీకు ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఒక ముఖ్యమైన పని మాత్రం చేస్తుంది. ఆలోచన ప్రారంభిస్తుంది. ఒక్కసారి చదివితే ఇది మీ ఆధ్యాత్మిక దృష్టిని సవాలు చేస్తుంది మరియు బైబిల్ సూత్రాలపై మీ అవగాహనను విస్తరించడంలో సహాయపడుతుంది. డాక్టర్ ఆనంద ప్రసాద్ వేముల, ఎంఫిల్, పిహెచ్డి. ప్రస్తావన. మనిషి చరిత్రలో దేవుని గురించి ప్రశ్నలు ఎప్పుడూ నిలిచిపోయినవి కావు. దేవుని స్వభావమేమిటి? ఆయన న్యాయం ఎలా పనిచేస్తుంది? బైబిల్లో కనిపించే కొన్ని సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు అనేక కాలాలుగా చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో కొన్ని నిజంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంటాయి. మరికొన్ని అపార్థాలు లేదా సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల వస్తాయి. ఇంకొందరైతే కావాలనే దురుద్దేశంతో అసభ్యంగా మాట్లాడటానికి ఇటువంటి ప్రశ్నలను లేవనెత్తుతారు. ఇటీవలి కాలంలో కొన్ని రచనలు మరియు చర్చలు బైబిల్ గ్రంథంలోని సంఘటనలను విమర్శాత్మకంగా చూపిస్తూ దేవుని స్వభావంపై సందేహాలను ముందుకు తెచ్చాయి. కొన్ని వచనాలను విడివిడిగా తీసుకొని వాటి చారిత్రక సందర్భం లేదా సాహిత్య స్వరూపం పరిగణలోకి తీసుకోకుండా వ్యాఖ్యానించినప్పుడు దేవుని గురించి తప్పుదారి పట్టించే నిర్ధారణలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రశ్న సహజంగా ఎదురవుతుంది. బైబిల్ నిజంగా ఏమి బోధిస్తుంది? దేవుని స్వభావం గురించి దాని సందేశమేమిటి? ఈ పుస్తకం ఆ ప్రశ్నలకు ఒక తర్కపూర్వక సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో రాయబడింది. ఇందులో లక్ష్యం ఇతరుల వాదనలను పరిశీలించడం. ఏదైనా ఆరోపణను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే దాని ఆధారాలను, వచనాల సందర్భాన్ని మరియు మొత్తం బైబిల్ సందేశాన్ని కలిసి పరిశీలించడం అవసరం. అందువల్ల ఈ గ్రంథంలో ప్రతి ప్రశ్నను 3 కోణాల్లో పరిశీలించడానికి ప్రయత్నించబడింది: గ్రంథ సందర్భం, తాత్విక విశ్లేషణ మరియు తర్కపూర్వక విచారణ. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పడం అవసరం. క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యమైనది వాద ప్రతివాదాలు కాదు, క్రీస్తు బోధించినట్లుగా జీవించడం. యేసు తన జీవితంలో అనేక విమర్శలు, అవమానాలు మరియు అన్యాయాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన ప్రతీకార మార్గాన్ని ఎంచుకోలేదు. ఆయనను అపహాస్యం చేసినప్పుడు ఆయన దూషణతో ప్రతిస్పందించలేదు. ఆయనపై అన్యాయం జరిగినప్పుడు ఆయన హింసను ప్రోత్సహించలేదు. ఆయన బోధనలో ప్రేమ, క్షమ మరియు అహింస ప్రధాన స్థానం పొందాయి. అందువల్ల క్రీస్తును అనుసరించేవారిగా విమర్శలకు ప్రతిస్పందించే విధానంలో కూడా ఒక జాగ్రత్త అవసరం. ఒక మత గ్రంథాన్ని విమర్శించడానికి ప్రతిగా మరో మత గ్రంథాన్ని దూషించడం సమస్యను పరిష్కరించదు. అలా చేస్తే వాదనలు పెరుగుతాయి, కానీ సత్యం స్పష్టమవ్వదు. ఒకరు మరొకరి విశ్వాసాన్ని అవమానించడం ద్వారా శాంతి కలుగదు, అది మరింత విభేదాన్ని మాత్రం పెంచుతుంది. ఈ కారణంగానే ఈ పుస్తకంలో నేను ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాను.
విమర్శలకు ప్రతిగా ప్రతివిమర్శ చేయడం కాకుండా ప్రశ్నలను పరిశీలించడం, వచనాల సందర్భాన్ని వివరించడం మరియు తర్కపూర్వకంగా విశ్లేషించడం అనే మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ పుస్తకంలో ఇతర మత గ్రంథాలను ప్రస్తావించలేదు, అలాగే ఎవరి విశ్వాసాన్ని అవమానించడం కూడా చేయలేదు. నా లక్ష్యం ఒకటే, అది ఏమిటి అంటే బైబిల్ బోధనను స్పష్టంగా అర్థమయ్యే విధంగా వివరించడం. కొందరు మౌనాన్ని బలహీనతగా భావించవచ్చు, కానీ ప్రతి సందర్భంలో మౌనం ఓటమి కాదు. కొన్ని సందర్భాల్లో అది మరింత ఉన్నతమైన విజయం. క్రీస్తు బోధించిన మార్గం అదే, సత్యాన్ని నిలబెట్టడం, కానీ ద్వేషాన్ని పెంచకుండా నిలబెట్టడం. ఈ పుస్తకం కూడా అదే దిశగా ఒక చిన్న ప్రయత్నం. ఈ పుస్తకాన్ని చదివే ప్రతి పాఠకుడికి నా సలహా ఏమిటి అంటే, విమర్శలను మాత్రమే కాదు, వాటికిచ్చే సమాధానాలను కూడా సమాన శ్రద్ధతో పరిశీలించాలి. ఎందుకంటే సత్యాన్ని అర్థం చేసుకోవడం అనేది ప్రశ్నలను నిరాకరించడం ద్వారా కాదు, వాటిని సమగ్రంగా పరిశీలించడం ద్వారా సాధ్యమవుతుంది. డాక్టర్ వెంకట్ పోతన, రచయిత. పరిచయం. మనిషి పుట్టినప్పటి నుండి అతని మనసులో నిలిచిపోయిన ప్రశ్నల్లో ఒకటి, దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అని. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే మతాలుగా, గ్రంథాలుగా, తత్వాలుగా ప్రపంచంలో విస్తరించాయి. కానీ ఒక గ్రంథం గురించి నిజంగా తెలుసుకోవాలంటే దానిని కేవలం వినడం సరిపోదు, దానిని మనమే చదవాలి, మనమే ఆలోచించాలి. బైబిల్ గ్రంథం ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిన గ్రంథాలలో ఒకటి. కోట్లాది మంది దాన్ని పవిత్ర గ్రంథంగా గౌరవిస్తారు. దానిలోని చారిత్రక సంఘటనలు, బోధనలు, దేవుని గురించి చెప్పబడిన వాక్యాలు అనేక శతాబ్దాలుగా మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే అదే సమయంలో బైబిల్ చదివినప్పుడు చాలా మందికి కొన్ని ప్రశ్నలు కూడా కలుగుతాయి. ఆ ప్రశ్నలు చాలాసార్లు మనసులోనే మిగిలిపోతాయి. ఈ పుస్తకం ఆ ప్రశ్నలను వేయదు, వాటిని సూటిగా ఎదుర్కొంటుంది. బైబిల్లో గ్రంథంలో కనిపించే దేవుని స్వభావం, కొన్ని సంఘటనలు, కొన్ని వాక్యాలు, ఇవన్నీ సాధారణ పాఠకుడి దృష్టితో పరిశీలించినప్పుడు ఎలా కనిపిస్తాయి అనే కోణంలో ఈ పుస్తకం సాగుతుంది. ఇది వాదానికి పిలుపు కాదు, ఇది ఆలోచనకు ఆహ్వానం. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే దానిని భయంతో కాదు, ఆసక్తితో చదవాలి. ప్రశ్నించడం అనేది అవిశ్వాసం కాదు, అది తెలుసుకోవాలనే మనిషి సహజ స్వభావం. ఈ పుస్తకం కూడా అదే సహజమైన ఆసక్తి నుంచి పుట్టింది. బైబిల్లో ఉన్న వాక్యాలను అలాగే ఉంచి వాటిని మరో కోణంలో చూసినప్పుడు మనకు ఏమి కనిపిస్తుందో పాఠకుడే గమనించేలా ఈ రచన ముందుకు సాగుతుంది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీరు ఒక పాఠకుడిగా మాత్రమే కాకుండా ఒక పరిశీలకుడిగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ప్రశ్న కొత్తగా ఆలోచించడానికి తలుపు తడుతుంది. ఆ తలుపు తెరవాలా వద్దా అనేది చివరికి ప్రతి పాఠకుడి నిర్ణయం. అలాంటి ఒక ఆలోచనా ప్రయాణానికి ఈ పుస్తకం మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ. రచయిత గురించి. డాక్టర్ వెంకట్ పోతన ఒక సిద్ధాంతజ్ఞుడు, ప్రొఫెసర్ మరియు రచయిత. వివిధ దేశాల్లో 30 సంవత్సరాలకు పైగా సేవా అనుభవం కలిగి ఉన్నారు. ఆయనకు వేదాంత విద్యలో PhD మరియు అంతర్జాతీయ సంస్కృతి అధ్యయనం, తత్వశాస్త్రం, సామాజిక సేవ మరియు దైవశాస్త్రంలో అభ్యున్నత మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. డాక్టర్ పోతన అనేక దేశాల్లో వివిధ సందర్భాల్లో వేలాది విద్యార్థులు మరియు నాయకులకు శిక్షణ ఇచ్చి మార్గదర్శనం చేశారు. ఆయన 65 కంటే ఎక్కువ పుస్తకాలను రాశారు. వీటిలో థియాలజీ, కుటుంబం, శిష్యత్వం వంటి అంశాలు ఉన్నాయి. ఆయన పుస్తకాలు ప్రత్యేకంగా ప్రాక్టికల్ సమస్యలపై కేంద్రీకరించబడ్డాయి. అంతేకాక అకాడమిక్ రంగంలో కూడా పీర్ రివ్యూడ్ జర్నల్స్లో వ్యాసాలు ప్రచురించి అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో ప్రసంగించారు. ఆయన CBN మరియు ఇతర టెలివిజన్ నెట్వర్క్లలో కూడా పాల్గొని వ్యక్తిగత సాక్ష్యం, సాంస్కృతిక అంశాలపై పరిశీలనలు మరియు సాంస్కృతిక సందర్భంలో సమాజ సేవలను ప్రతిబింబిస్తూ ప్రసంగించారు. డాక్టర్ పోతన జీవితం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమై కుటుంబాలు మరియు సమాజాలను బలపరిచే విధంగా ఉంటుంది. ఆయన డల్లాస్, టెక్సాస్లో తన కుటుంబంతో జీవిస్తున్నారు. అధ్యాయం 1. ఇంతకీ బైబిల్లోని దేవుని పేరేంటి? ఈ ప్రశ్నను కొందరు సరదాగా అడుగుతారు, కొందరు నిజంగా తెలుసుకోవాలనే ఆసక్తితో అడుగుతారు, మరికొందరు ఈ ప్రశ్నను ఒక సవాలుగా కూడా ముందుకు తెస్తారు. మీరు అంతగా ఆరాధించే దేవుని పేరు కూడా స్పష్టంగా చెప్పలేరా అనే భావంతో ఈ ప్రశ్న వస్తుంది. అందుకే ఈ ప్రశ్న చిన్నది కాదు, ఇది ఒక సాధారణ సందేహం మాత్రమే కాదు,
దీని వెనక ఒక ఆలోచనా విధానం ఉంది. ఇలాంటి ప్రశ్న ఒక్కసారిగా ఎవరి మనసులోనైనా పుట్టదు. ఎక్కడో చదివిన దానివల్ల, ఎవరైనా చెప్పిన మాటల వల్ల, లేక ఏదైనా పుస్తక ప్రభావం వల్ల ఈ ప్రశ్న బలంగా నిలబడుతుంది. ఇటీవలి కాలంలో కొన్ని రచనలు మరియు చర్చల ద్వారా ఈ ప్రశ్న మరింతగా ముందుకొచ్చింది. తన పుస్తక ప్రారంభంలోనే ఆయన ఈ ప్రశ్నను ఉంచారు. అది ఒక సాధారణ సమాచార ప్రశ్నలా కనిపించినా, ఈ ప్రశ్న వెనుక ఒక ముఖ్యమైన సందేహం దాగి ఉంటుంది. మనము విశ్వసిస్తున్న దేవుని గురించి నిజంగా మనకు ఎంత స్పష్టత ఉంది అనే ఆలోచన. అందుకే ఈ అధ్యాయంలో ఆ ప్రశ్నను పక్కన పెట్టడం కాదు, అదే ప్రశ్నను నేరుగా పరిశీలించబోతున్నాము. అయితే అది కోపంతో కాదు, ఎగతాళికి ప్రతిగా ఎగతాళితో కాదు, స్పష్టతతో, బైబిల్ ఆధారంతో మరియు సూటి ఆలోచనతో సమాధానం వెతుకుదాం. ఒక పేరు అంటే అసలు ఏమిటి? దేవుని పేరు అనేది నిజంగా దేనిని సూచిస్తుంది? ఒక పేరును ఆధారంగా తీసుకుని దేవుని స్వరూపాన్ని నిర్ణయించగలమా? లేక పేరు కంటే లోతైన సత్యం దాగి ఉందా? ఈ అధ్యాయం ముగిసేసరికి పాఠకుడు జ్ఞానయుక్తమైన ఆలోచనతో సరైన సమాధానాన్ని పొందే స్థితికి చేరుకోవడమే మా లక్ష్యం. పేరు అంటే ఏమిటి? మన రోజువారీ జీవితంలో పేరు అనేది ఒక గుర్తింపు. ఒకరిని మరొకరితో వేరు చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఒకరిని మరొకరితో వేరు చేయడానికి పేరు అవసరం. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే వారిని పిలవడానికి పేర్లు అవసరం. కాని దేవుని విషయానికి వస్తే ప్రశ్న మారుతుంది. దేవుడు మనుషులలో ఒకరా? ఒక ప్రాంతానికి చెందినవాడా? ఇంకొక దేవునితో గందరగోళం కాకుండా ఉండడానికి పేరు పెట్టుకోవాల్సిన అవసరమా? ఇక్కడే బైబిల్ ఆలోచన వేరుగా ఉంటుంది. బైబిల్లోని దేవుని గురించి చెప్పేటప్పుడు ఆయనను ఒక పరిమిత వ్యక్తిగా చూపించదు. ఆయన సృష్టిలో భాగం కాదు, సృష్టికి మూలం. అందుకే ఆయన పేరు గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ ఒక శబ్దాన్ని మాత్రమే ఇవ్వదు, ఒక అర్థాన్నిస్తుంది. నేను ఉన్నవాడను. ఒక పేరు కాదు, ఒక ప్రకటన. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషే దేవునిని అడుగుతాడు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దేవుని పేరు ఏమిటి అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని దేవుని అడుగుతాడు. అప్పుడు దేవుని సమాధానం అచ్చరంగా ఉంటుంది. ఆ దేవాది దేవుడు ఏమి అంటాడు అంటే, నేను ఉన్నవాడను, ఐయామ్ హూ ఐయామ్ అని సమాధానమిస్తాడు. ఇది సాధారణ పేరు కాదు. ఇది ఒక సాధారణ పేరు కాదు. ఇది ఒక తాత్విక ప్రకటన. అర్థం ఏమిటి అంటే, దేవుడు ఎవరి వల్ల ఉనికిలోకి రాలేదు. ఆయనకు ఆరంభం లేదు. ఆయనను నిలబెట్టేది ఇంకొక శక్తి కాదు. ఆయన స్వయంగా ఉన్నవాడు. మనిషి పేరు అతనిని గుర్తించడానికి అవసరం. కాని దేవుడు తన ఉనికిని స్వయంగా ప్రకటిస్తున్నాడు. బైబిల్లో అనేక పేర్లు ఎందుకున్నాయి? బైబిల్ చదివితే దేవునికి అనేక పేర్లు కనిపిస్తాయి. ఇది కొందరికి గందరగోళంగా అనిపిస్తుంది. కాని వాస్తవానికి ఇది గందరగోళం కాదు, వివరణ. ఒకే వ్యక్తి తన పిల్లలకు తండ్రి, తన విద్యార్థులకు గురువు, సమాజంలో నాయకుడు కావచ్చు. వ్యక్తి ఒకరే అయినా ఆయనకు ఉండే పాత్రలు వేరువేరు కావచ్చు. అలాగే బైబిల్లో దేవుని పేర్లు ఆయన చేసే కార్యాలను, ఆయన స్వభావాన్ని తెలియచేస్తాయి. సృష్టికర్తగా ఒక పేరు, రక్షకుడిగా మరో పేరు, శాంతినిచ్చేవాడిగా మరో పేరు. ఇవి వేరువేరు దేవుళ్ళు కావు, ఒకే దేవుని అనుభవించిన విధానాలు. యేసు చూపించిన దారి. యేసు దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఒక పదాన్ని ఉపయోగించాడు, తండ్రి. ఇది ఒక తాత్విక నిర్వచనం కాదు, సంబంధాన్ని తెలియచేసే మాట. భయంతో దూరంగా ఉండే దేవుడు కాదు, సంబంధంలోకి పిలిచే దేవుడు అనే భావనను యేసు చూపించాడు. అందుకే బైబిల్లో దేవుని పేరు తెలిసింది అంటే ఒక పదం తెలిసింది కాదు, ఆయన స్వభావం తెలిసింది అని అర్థం. తాత్వికంగా ఆలోచిస్తే ఒక ప్రశ్న మనం మనకే వేసుకోవాలి. అనంతమైన వాస్తవాన్ని ఒకే పదంలో బంధించడం సాధ్యమా? ఉదాహరణకు, అనంతం అనే పదం మనకు ఉంది. కాని ఆ పదం అనంతాన్ని పూర్తిగా వివరించగలదా? కాదు, అది కేవలం సూచన మాత్రమే. అలాగే దేవుని పేరు కూడా ఒక సూచన, స్వరూపం మాత్రం దానికంటే లోతైనది. పేరును పట్టుకుని దేవుని గురించి తీర్పు ఇవ్వడం అంటే సముద్రాన్ని ఒక గ్లాసులో కొలవడానికి ప్రయత్నించినట్టే. ఈ ప్రశ్న వెనక ఉన్న అసలు సమస్య. చాలాసార్లు చాలా సందర్భాలలో సమస్య దేవుని పేరు గురించి కాకుండా మనం దేవునిని ఎలా అర్థం చేసుకుంటామనే విషయంతో సంబంధం ఉంటుంది. దేవుని గురించి మన అంచనా. మనం దేవుణ్ణి మనిషిలా ఆలోచిస్తాం. మనకు ఉన్న పరిమితులతో ఆయనను కొలవాలని చూస్తాం. అక్కడే అపార్థం మొదలవుతుంది. దేవుని స్వరూపం మన ఆలోచనల పరిమితులకు పూర్తిగా సరిపడకపోవచ్చు. మన ఆలోచనలు ఆయనను అర్థం చేసుకునే అంతవరకు పెరగాలి. బైబిల్ దేవుని పేరేంటి అనే ప్రశ్నకు సమాధానం ఒక పదం కాదు. బైబిల్ చెబుతున్న సమాధానం ఇది: దేవుడు పేరుతో పరిమితం చేయబడేవాడు కాదు, ఆయన ఉనికితో తెలిసేవాడు.
ఆయన స్వభావంతో అర్థమయ్యేవాడు. పేరును తెలుసుకోవడం ఆరంభం మాత్రమే, స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ప్రయాణం. ఈ అధ్యాయం ముగిసేసరికి మనం గ్రహించాల్సింది ఒక్కటే: దేవుని పేరు గురించి ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఆ ప్రశ్న మనలను లోతైన సత్యం వైపు తీసుకెళ్తేనే దానికి అర్థముంటుంది. మతం అనేది కేవలం ఆచారాల సమాహారం కాదు, అది కోట్లాది మంది మనుషుల విశ్వాసం, వారి ఆశ, వారి ఆత్మీయ అనుభవాలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఏ మతం గురించి అయినా అసత్య ప్రచారంతో, మనసులో కలంకంతో, కించపరిచే విధంగా మాట్లాడడం సంస్కారమని పరిగణించబడదు. భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, ప్రశ్నలు ఉండవచ్చు, విమర్శలు కూడా ఉండవచ్చు, కానీ భగవంతుని గురించి అసభ్యంగా లేదా తక్కువ చేసి మాట్లాడడం జ్ఞానానికి గుర్తు కాదు, అది సంభాషణను మరింత దూరం చేస్తుంది. అదేవిధంగా సంస్కారం లేని మాటలకు అదే రీతిలో ప్రతిస్పందించడం కూడా సరికాదు. నిజమైన ఆధ్యాత్మికత కోపంతో కాదు, స్పష్టతతో స్పందిస్తుంది. భగవంతుని గురించి మాట్లాడేటప్పుడు వినయం, గౌరవం మరియు సత్యాన్వేషణ అనే ధోరణి అవసరం. అందుకే ఈ అధ్యాయంలో మేము విమర్శకు ప్రతిగా విమర్శ చేయకుండా, అపార్థానికి ప్రతిగా స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించాము. సత్యం ఎప్పుడూ గట్టిగా అరవాల్సిన అవసరం ఉండదు, అది ప్రశాంతంగా చెప్పబడినా తన బలం కోల్పోదు. ఇదే భావంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాము. దేవుడు సాకారుడా, నిరాకారుడా? బైబిల్ వాక్యాల తర్కపూర్వక పరిశీలన. దేవుని స్వరూపం గురించి చర్చ మొదలయ్యే ప్రతిసారి ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకొస్తుంది: దేవుడు మనిషిలాంటి శరీరంతో ఉన్న సాకారుడా, లేక భౌతిక రూపానికి అతీతమైన నిరాకార ఆత్మస్వరూపుడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు చాలామంది 1-2 వాక్యాలను తీసుకొని తక్షణ నిర్ణయానికి వస్తారు. అయితే ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే దానిలోని వాక్యాలన్నింటినీ ఒకే సందర్భంలో, ఒకే తాత్పర్యంలో పరిశీలించాలి. బైబిల్ కూడా ఇదే విధంగా చదవబడాలి. కొన్ని వాక్యాలను అక్షరార్థంగా తీసుకుని మరికొన్నింటిని పక్కన పెట్టి నిర్ణయం తీసుకుంటే గ్రంథం గురించి తప్పు నిర్ధారణలు రావడం సహజం. కాబట్టి ఇక్కడ బైబిల్లో తరచుగా ప్రస్తావించబడే కొన్ని వాక్యాలను పరిశీలించి ఒక సరళమైన ప్రశ్న అడగాలి: బైబిల్ నిజంగా దేవునికి మనిషిలాంటి శరీరం ఉందని చెబుతుందా, లేక మనుషులకు అర్థమయ్యే భాషలో ఆయన కార్యాలను వివరించుతుందా? 1. విగ్రహారాధనను నిషేధించిన దేవుడు నిజంగా సాకారుడేనా? నిర్గమకాండము 22:4లో దేవుడు ఇలా అంటాడు: నీవు నీకు ప్రతిమ చేయకూడదు. ఈ వాక్యాన్ని చదివిన వెంటనే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది: దేవుడు నిజంగా మనిషిలాంటి శరీరంతో ఉన్న సాకారుడే అయితే ఆయనను ప్రతిమగా తయారు చేయడం ఎందుకు నిషేధించబడింది? ఒక నిర్దిష్టమైన రూపమున్న దేవుడిని చిత్రించడం ఎందుకు నిషేధించబడింది అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఒక మనిషికి శరీరం ఉంటే అతని చిత్రాన్ని గీయడం సాధ్యం. అయితే దేవుడు స్పష్టంగా ప్రతిమలను నిషేధించడం వెనక కారణమేమిటి? ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటంటే, దేవుడు భౌతిక రూపంతో పరిమితమైన వ్యక్తి కాదు. అందువల్ల ఆయనను ఏ రూపంలోనూ బంధించలేం. ఒకవేళ దేవుడు నిజంగా ఒక నిర్దిష్టమైన శరీరాకారంతో ఉన్నాడని అనుకుంటే ఆ రూపాన్ని చూపడం ఎందుకు తప్పవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే ఒక ముఖ్యమైన విషయం బయటపడుతుంది: దేవుని స్వరూపం మనిషి రూపొందించే రూపాలకు అతీతమైనది. 2. దేవుని స్వరూపంలో మనిషిని సృష్టించాడు అంటే నిజంగా శరీర రూపమా? ఆదికాండము 1:27లో దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు అని ఉంది. ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని దేవునికి మనిషిలాంటి శరీరముందని కొంతమంది వాదిస్తారు. కానీ ఇక్కడ ఒక సరళమైన ప్రశ్న అడగాలి: స్వరూపం అనే పదం ఎప్పుడూ శరీరాకారానికే సంబంధించినదా? ఒక మనిషి గురించి ఆయన న్యాయస్వరూపుడు లేదా ఆయన ప్రేమస్వరూపుడు అని చెప్పినప్పుడు నిజంగా అతనికి ఆ రూపమే ఉందని అనుకుంటామా, లేక అతని స్వభావాన్ని సూచిస్తుందని అర్థం చేసుకుంటామా? అదేవిధంగా ఆదికాండము వాక్యం కూడా మనిషికిచ్చిన ఆధ్యాత్మిక లక్షణాలను సూచిస్తుంది: ఆలోచించే శక్తి, నైతిక బాధ్యత, సృజనాత్మకత, ప్రేమ, న్యాయం. కాబట్టి స్వరూపం అనే పదాన్ని నేరుగా శరీరాకారంగా అనువదించడం గ్రంథభావాన్ని చాలా పరిమితంగా అర్థం చేసుకోవడం అవుతుంది. 3. బలులు దేవునికి సువాసన అంటుంది. దేవునికి ముక్కు ఉందా? లేవియ కాండములో దహన బలుల గురించి చెప్పేటప్పుడు యెహోవాకు ఇంపైన సువాసన అనే పదం ఉపయోగించబడింది. దీనిని అక్షరార్థంగా తీసుకుంటే దేవునికి నిజంగా ముక్కు ఉండాలి, ఆయన ఆ వాసనను ఆస్వాదించాలి అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న అడగాలి: అదే బైబిల్ దేవుని గురించి ఆకాశమును భూమిని నింపినవాడు అని చెబుతుంది. సర్వవ్యాపిగా ఉన్నవాడు ఒక చిన్న భౌతిక శరీరంలో ఎలా ఉండగలడు?
ఇక్కడ సువాసన అనే పదం యాజ్ఞిక భాషలో ఉపయోగించబడిన ఒక ప్రతీక. అంటే ఆ బలి దేవునికి ఆమోదయోగ్యమైనది, ఆయన దాన్ని స్వీకరించాడు అనే భావం. మనం రోజువారీ జీవితంలో కూడా ఆ పని దేవునికి ప్రీతికరమైనది అని అంటాం. దాని అర్థం దేవుడు నిజంగా దాన్ని వాసన చూశాడని కాదు. 4. బలులు దేవుని ఆహారం అని ఎందుకంటారు? కొన్ని వాక్యాలలో బలులు దేవుని ఆహారం అని చెప్పబడుతుంది. ఈ వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకుంటే దేవుడు తినాలి, ఆయనకు ఆకలి ఉండాలి అని భావించాలి. కానీ అదే బైబిల్ కీర్తనల గ్రంథంలో దేవుడు ఇలా అంటాడు, నేను ఆకలితో ఉన్నాను అంటే నీకు చెప్పనా? ప్రపంచమంతా నాదే కదా. ఈ వాక్యం స్పష్టంగా దేవుడు భౌతిక ఆహారంపై ఆధారపడే వ్యక్తి కాదని చెబుతుంది. కాబట్టి బలులను ఆహారం అని పేర్కొన్న భాష యాజ్ఞిక ప్రతీక మాత్రమే. అంటే ఆ బలి దేవునికి అంకితం చేయబడింది, అది ఆయనకు అర్పణగా సమర్పించబడింది అనే భావం. 5. దేవుని వెన్ను, ముఖం గురించి ఎందుకు ఉంది? నిర్గమకాండము 33లో మోషే దేవుని మహిమను చూడాలని కోరినప్పుడు దేవుడు, నీవు నా ముఖాన్ని చూడలేవు అని చెప్పాడు. తర్వాత నా వెన్ను కనిపిస్తుంది అని చెప్పినట్లు వాక్యం చెబుతుంది. ఈ వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకుంటే దేవునికి నిజంగా శరీరం ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మరో ప్రశ్న అడగాలి. అదే వాక్యంలో మనిషి నా ముఖాన్ని చూసి బ్రతకలేడు అని ఎందుకు చెప్పబడింది? ఒక మనిషి ముఖాన్ని చూడడం వల్ల మరొక మనిషి చనిపోడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నది శరీర ముఖం గురించి కాదు, దేవుని సంపూర్ణ మహిమ గురించి. మోషేకు దేవుని మహిమ ఒక పరిమితమైన విధంగా అనుభవించబడింది. ఆ అనుభవాన్ని వివరించడానికి మానవ భాషలో ఉన్న ప్రతీకలను ఉపయోగించారు. 6. కొందరు దేవునిని చూశారని ఎందుకు చెప్పబడింది? నిర్గమకాండము 24లో కొంతమంది దేవునిని చూశారని వాక్యం చెబుతుంది. అయితే యోహాను 1:18లో ఎవరూ దేవునిని ఎప్పుడూ చూడలేదు అని ఉంది. ఈ రెండు వాక్యాలు పరస్పర విరుద్ధమా, లేక వాటి అర్థం వేరువేరుగా ఉన్నదా? బైబిల్లో దేవునిని చూడడం అనే మాట అనేక సందర్భాలలో ఆయన ప్రత్యక్షతను అనుభవించడం లేదా దర్శనం పొందడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది. ప్రవక్తలు దేవుని దర్శనాలు చూశామని చెబుతారు, కానీ అదే సమయంలో దేవుని సంపూర్ణ స్వరూపాన్ని ఎవరూ చూడలేరు అని కూడా చెబుతారు. అంటే దేవుని మహిమను పరిమితంగా అనుభవించడం సాధ్యం, కానీ ఆయన సంపూర్ణ స్వరూపాన్ని చూడడం మానవునికి సాధ్యం కాదు. 6. అసలు సమస్య ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలన్నింటినీ పరిశీలించినప్పుడు ఒక పెద్ద ప్రశ్న ముందుకు వస్తుంది. బైబిల్ వాక్యాలలో నిజంగా విరుద్ధత ఉందా, లేక వాటిని చదివే విధానంలో సమస్య ఉందా? ఒక గ్రంథంలో చరిత్ర, కవిత్వం, దర్శనం, ప్రతీక ఆల్ కలిసినప్పుడు వాటిని ఒకే రీతిలో అర్థం చేసుకోవడం సరైన పద్ధతి కాదు. కవిత్వాన్ని చరిత్రలా చదివితే సమస్యలొస్తాయి, రూపకాన్ని అక్షరార్థంగా తీసుకుంటే విరుద్ధాలు కనిపిస్తాయి. అదే బైబిల్ వాక్యాల విషయంలో కూడా జరుగుతుంది. ముగింపు: బైబిల్ మొత్తం పరిశీలించినప్పుడు ఒక స్పష్టమైన దిశ కనిపిస్తుంది. దేవుడు భౌతిక శరీరంతో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన ఆత్మస్వరూపుడైన, సర్వవ్యాపిగా ఉన్న అదృశ్యమైన పరమసత్తా. అయితే మనుషులకు అర్థమయ్యే భాషలో ఆయన కార్యాలను వివరించడానికి బైబిల్ రూపకాలను, ప్రతీకలను ఉపయోగిస్తుంది. ఈ రెండు విషయాలను కలిపి చదివితే బైబిల్ సందేశం పరస్పర విరుద్ధంగా కాకుండా ఒక సమగ్ర తాత్విక సత్యంగా మన ముందుకు వస్తుంది. అధ్యాయం 2. అరిషడ్వర్గాలకు బంధీ అయిన దేవుడా? ఒక తాత్విక విచారణ. దేవునికి మానవ భావోద్వేగాలున్నాయా? దేవుని స్వభావం గురించి చర్చ మొదలయ్యే ప్రతిసారీ ఒక సాధారణ ప్రశ్న ముందుకు వస్తుంది. బైబిల్లో దేవుడు కోపగించుకున్నాడు, రోషపడినవాడు అని ఎందుకు చెప్పబడింది? బైబిల్ చదివేవారు కొన్ని సందర్భాల్లో ఈ విధమైన వాక్యాలను చూస్తారు. ఉదాహరణకు, ఒక చోట దేవుడు ఇలా చెప్పబడాడు, నేను రోషము గల దేవుడను. నిర్గమకాండము 25. మరో చోట దేవుని గురించి ఇలా వ్రాయబడింది, యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగిలెను. సంఖ్యాకాండము 11:1. ఇలాంటి వాక్యాలను చదివిన వెంటనే కొందరికొక సందేహం కలుగుతుంది. దేవుడు పరిపూర్ణుడైతే ఆయనకు ఈ విధమైన భావోద్వేగాలు ఎలా ఉండగలవు? ఒక మనిషి కోపపడినప్పుడు అది సాధారణంగా అతని బలహీనత లేదా అసహనం వల్ల ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా దేవుని గురించి కూడా కోపము లేదా రోషము అని చెప్పబడినప్పుడు కొందరు ఇలా అనుకుంటారు, దేవుడు కూడా మనుషుల్లాగే భావోద్వేగాలకు లోబడినవాడేనా? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయనేది కూడా పరిశీలించాల్సిన విషయం.
బైబిల్ మొదట హెబ్రూ మరియు గ్రీకు భాషలలో వ్రాయబడింది. తర్వాత అది అనేక భాషలలోకి అనువదించబడింది. ఒక భాషలో ఉన్న భావాన్ని మరో భాషలో పూర్తిగా అదే రూపంలో వ్యక్తపరచడం కొన్నిసార్లు సులభం కాదు. అందువల్ల అనువాదం చేసేవారు ఆ భావాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే పదాలను ఎంచుకుంటారు. ఉదాహరణకు, కొన్ని వాక్యాలలో దేవుని గురించి చెప్పబడే భావాన్ని తెలుగులో రోషముగల దేవుడు అనే విధంగా వ్యక్తపరచడం కనిపిస్తుంది. నిర్గమకాండము 25, ద్వితీయోపదేశకాండము 4:24. ఈ వాక్యాలను చూసి కొందరు ఒక ప్రశ్న అడుగుతారు: దేవుని గురించి ఇలాంటి పదాలు ఎందుకు ఉపయోగించబడ్డాయి? ఈ ప్రశ్న సహజమే, ఎందుకంటే మనుషులలో కనిపించే కోపం లేదా రోషం చాలా సందర్భాల్లో బలహీనతలతో కూడిన భావోద్వేగం. అది స్వార్థం, అసహనం, అసంతృప్తి వంటి కారణాల వల్ల ఉత్పన్నమవుతుంది. కాబట్టి అదే పదాన్ని దేవుని గురించి చదివినప్పుడు కొందరికి సందేహం కలగడం సహజం. అయితే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. అదే బైబిల్ దేవుని గురించి ఇలా కూడా చెబుతుంది: దేవుడు ఆత్మ. యోహాను 4:24. మరొక చోట ఇలా వ్రాయబడింది: దేవుడు మనుష్యుడు కాదు. సంఖ్యాకాండము 23:19. ఈ వాక్యాలు దేవుడు మనిషిలా బలహీనతలతో కూడిన వ్యక్తి కాదని స్పష్టంగా తెలియజేస్తాయి. కాబట్టి ఒకవైపు దేవుడు మనిషి కాదని చెబుతూనే మరోవైపు ఆయన గురించి కోపము, రోషము వంటి పదాలు ఎందుకు ఉపయోగించబడుతున్నాయి అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అనంతమైన దేవుని స్వభావాన్ని వివరించడానికి మనిషి భాష చాలా పరిమితమైనది. అందువల్ల దేవుని కార్యాలను, ఆయన స్పందనను, ఆయన న్యాయాన్ని వివరించడానికి మనుషులకు అర్థమయ్యే భాషను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు, బైబిల్లో దేవుని గురించి యెహోవా నీతిమంతుడు కీర్తనలు 11:7 అని కూడా చెప్పబడింది. అలాగే యెహోవా కరుణాగుణశీలి, దయాళుడు కీర్తనలు 103:8 అని కూడా చెప్పబడింది. ఈ వాక్యాలు దేవుని స్వభావం న్యాయం మరియు కరుణతో కూడినది అని తెలియజేస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక సరళమైన ప్రశ్నను ప్రశాంతంగా పరిశీలించాలి. బైబిల్లో కనిపించే కోపము, రోషము వంటి పదాలు నిజంగా దేవుని బలహీనతలను సూచిస్తున్నాయా, లేక అన్యాయం, దుర్మార్గం, అవిధేయతలపై వ్యక్తమయ్యే దేవుని న్యాయాన్ని వివరించే భాషా విధానమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని పరిశీలించాలి. భారతీయ తాత్విక సంప్రదాయాలలో అరిషడ్వర్గాలు అని చెప్పబడే 6 మానవ బలహీనతలు ఉన్నాయి. అవి ఏమిటి? అవి నిజంగా మనుషులకు ఎలా వర్తిస్తాయి? దేవునికి కూడా అదే విధంగా వర్తిస్తాయా? ఈ విషయాన్ని ఇప్పుడు క్రమంగా పరిశీలిద్దాం. అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? దేవుని స్వభావం గురించి చర్చించే ముందు ఒక ముఖ్యమైన భావనను ముందుగా అర్థం చేసుకోవాలి. భారతీయ తాత్విక సంప్రదాయాలలో తరచుగా వినిపించే ఒక పదం అరిషడ్వర్గాలు. ఈ పదం 2 భాగాల కలయిక. అరి అంటే శత్రువు, షడ్వర్గాలు అంటే 6 వర్గాలు లేదా 6 లక్షణాలు. అంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగకుండా అడ్డుకునే 6 అంతర్గత శత్రువులు అనే భావం ఇందులో ఉంది. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ఈ 6 లక్షణాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన బలహీనతలు. అవి ఇవి: కామం, నియంత్రణ లేని కోరిక లేదా అతి ఆశ. మనిషి అవసరానికి మించిన కోరికలను పెంచుకున్నప్పుడు అది అతని ఆలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. క్రోధం, నియంత్రణ లేని కోపం. మనిషి కోరికలు నెరవేరకపోతే లేదా అతని ఆశలు భంగపడితే క్రోధం ఉత్పన్నమవుతుంది. ఇది తరచుగా వివేకాన్ని కోల్పోయేలా చేస్తుంది. లోభం, దురాశ లేదా అధిక స్వార్థం. ఇది ఇతరుల గురించి ఆలోచించకుండా సంపద లేదా లాభం కోసం అతిగా ఆశపడే స్వభావం. మోహం, అజ్ఞానంతో కూడిన బంధం లేదా మాయలో పడడం. సత్యం ఏమిటో తెలుసుకోకుండా తాత్కాలిక విషయాలకు అతిగా బంధించబడే స్థితి. మదం, గర్వం లేదా అహంకారం. తన స్థానం, సంపద, శక్తి లేదా జ్ఞానం కారణంగా ఇతరుల కంటే తాను గొప్పవాడినని భావించే స్వభావం. మాత్సర్యం, ఇతరుల అభివృద్ధిని చూసి కలిగే అసంతృప్తి. ఇతరులు ఎదగడం లేదా విజయాన్ని పొందడం చూసి అసహనం చెందడం. ఈ 6 లక్షణాలు కలిపి మనిషి ఆత్మీయ పురోగతికి అడ్డుగా నిలిచే అంతర్గత శత్రువులు అని తాత్విక గ్రంథాలు చెప్పాయి. అందుకే అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఈ లక్షణాలను జయించడాన్ని ఒక ముఖ్యమైన సాధనగా భావించాయి. ఇప్పుడిక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది. ఈ అరిషడ్వర్గాలు నిజంగా దేవునిలో ఉన్నాయా, లేక ఇవి మనుషుల బలహీనతలేనా? మనిషి పరిమితుడు. అతనికి అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. అందువల్ల అతను కొన్నిసార్లు కామం, క్రోధం, లోభం వంటి భావాలకు లోబడవచ్చు. కానీ దేవుని గురించి ఆలోచించినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దేవుడు సర్వసంపూర్ణుడిగా, స్వతంత్రుడిగా, సమస్తానికి ఆధారమైన వాడిగా వర్ణించబడతాడు. ఉదాహరణకు, బైబిల్ దేవుని గురించి ఇలా చెబుతుంది:
భూమి అంతయు దానిలో ఉన్న సమస్తమును యెహోవాదే. కీర్తనలు 24:1. మరొక చోట దేవుడు ఇలా అంటాడు, నేను ఆకలితో ఉన్నానంటే నీకు చెప్పనా, ప్రపంచమంతా నాదే. కీర్తనలు 50:12. ఈ వాక్యాలు ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తాయి. సమస్తం దేవునిదే అయితే ఆయనకు దురాశ ఎందుకు ఉండాలి? ఆయనకు లోభం లేదా మోహం ఉండాల్సిన అవసరమేముంది? అందువల్ల ఈ ప్రశ్నను పరిశీలించడం చాలా అవసరం. బైబిల్లో కనిపించే కొన్ని పదాలను ఆధారంగా తీసుకుని దేవునికి కూడా అరిషడ్ వర్గాలు ఉన్నాయని చెప్పడం సరైన నిర్ణయమా, లేక దేవుని గురించి ఉపయోగించిన భాషను అర్థం చేసుకునే విధానంలోని సమస్య ఉందా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు బైబిల్లో దేవుని రోషము గురించి చెప్పబడిన వాక్యాలను పరిశీలించడం అవసరం. దేవుని కోపం అంటే నిజంగా క్రోధమా? బైబిల్ చదివేటప్పుడు కొందరికి ఒక ప్రశ్న తరచుగా ఎదురవుతుంది. బైబిల్లో దేవుడు కోపగించుకున్నాడు అని ఎందుకు చెప్పబడింది? కొన్ని వాక్యాలలో దేవుని గురించి ఇలా వ్రాయబడింది, యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగిలెను. సంఖ్యాకాండము 11:1. మరొక చోట ఇలా ఉంది, వారి దుష్ట కార్యములను బట్టి యెహోవా కోపము రగిలెను. న్యాయాధిపతులు 2:14. ఈ విధమైన వాక్యాలను చూసి కొందరు ఇలా అనుకుంటారు, దేవుడు కూడా మనుషుల్లా కోపిష్ఠుడేనా? ఆయన కూడా భావోద్వేగాలకు లోబడే వ్యక్తేనా? ఈ సందేహం చాలామందికి సహజంగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. బైబిల్లో చెప్పబడే దేవుని కోపం మనుషుల క్రోధంతో ఒకే విధమైనది కాదు. మనుషుల కోపం చాలా సందర్భాల్లో వ్యక్తిగత బలహీనతల వల్ల ఉత్పన్నమవుతుంది. మనిషి తన కోరికలు నెరవేరకపోతే కోపపడవచ్చు, తన గౌరవం దెబ్బతిన్నప్పుడు కోపపడవచ్చు. కానీ దేవుని కోపం గురించి బైబిల్ చెప్పే సందర్భాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన విషయం కనిపిస్తుంది. అది ఎప్పుడూ అన్యాయం, దుష్టత, అవినీతి, దుర్మార్గం వంటి వాటికి వ్యతిరేకంగా వ్యక్తమవుతుంది. ఉదాహరణకు బైబిల్లో ఒక చోట ఇలా ఉంది, యెహోవా నీతిమంతుడైయున్నాడు, దుష్టత్వాన్ని ద్వేషించువాడు. కీర్తనలు 11:7. మరొక చోట ఇలా చెప్పబడింది, యెహోవా న్యాయమును ప్రేమించువాడు. కీర్తనలు 37:28. ఈ వాక్యాలు దేవుని స్వభావం న్యాయం మరియు ధర్మంతో సంబంధం కలిగి ఉన్నది అని చూపిస్తాయి. కాబట్టి దేవుని కోపం అనేది ఒక బలహీన భావోద్వేగం కాదు, అది అన్యాయం పట్ల ఆయన న్యాయ సంబంధమైన ప్రతిస్పందన. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. ఒక దేశంలో న్యాయమూర్తి ఉన్నాడనుకోండి. అతని ముందుకు ఒక నేరస్తుడు వస్తాడు. ఆ నేరస్తుడు నిరపరాధులపై తీవ్రమైన అన్యాయం చేశాడు. ఆ న్యాయమూర్తి ఆ నేరాన్ని పరిశీలించి అతనికి శిక్ష విధిస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలి, ఆ న్యాయమూర్తి నేరస్తుడికి శిక్ష విధించినందుకు అతన్ని కోపిష్టి మనిషి అని అనుకుంటామా, లేక అతను న్యాయాన్ని నిలబెట్టాడు అని అనుకుంటామా? సహజంగా మన సమాధానం రెండవదే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్యక్తిగత కోపం లేదు, న్యాయాన్ని కాపాడే బాధ్యత మాత్రమే ఉంది. దేవుని గురించి బైబిల్ చెప్పే కోపం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అది స్వార్థంతో కూడిన కోపం కాదు, అది దుష్టతను సహించని న్యాయం. అందుకే బైబిల్లో దేవుడు ఇలా చెప్పబడాడు, యెహోవా నీతి దేవుడు. యెషయా 30:18. ఇంకా ఒక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. అదే బైబిల్ దేవుని గురించి ఇలా కూడా చెబుతుంది, యెహోవా కరుణాగుణశీలి, దయాళుడు, కోపమునకు నిధానుడు. కీర్తనలు 103:8. ఈ వాక్యం దేవుని స్వభావం త్వరగా కోపపడే స్వభావం కాదని, ఆయన సహనంతో కూడినవాడని తెలియజేస్తుంది. అంటే దేవుని కోపం అనేది నియంత్రణ లేని భావోద్వేగం కాదు, అది న్యాయం మరియు ధర్మంతో సంబంధమున్న ప్రతిస్పందన. అందువల్ల ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది. బైబిల్లో చెప్పబడే దేవుని కోపాన్ని మనుషుల క్రోధంతో సమానంగా భావించడం సరైనది కాదు. అది అరిషడ్ వర్గాలలో చెప్పబడే క్రోధం కాదు, అది అన్యాయాన్ని ఎదిరించే నైతిక న్యాయం. ఈ విషయం అర్థమైతే మరో ప్రశ్న ముందుకు వస్తుంది. బైబిల్లో కొన్ని చోట్ల దేవుని గురించి రోషము గల దేవుడు అని ఎందుకు చెప్పబడింది? ఆ పదానికి నిజంగా అర్థమేమిటి? ఈ విషయాన్ని ఇప్పుడు తరువాతి భాగంలో పరిశీలిద్దాం. రోషము గల దేవుడు అనే వాక్యం ఎందుకు ఉంది? బైబిల్ చదివే సమయంలో మరొక ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. కొన్ని వాక్యాలలో దేవుని గురించి ఇలా చెప్పబడింది, నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. నిర్గమకాండము 20:5. మరొక చోట కూడా ఇదే భావం కనిపిస్తుంది, నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియై ఉన్నాడు, రోషము గల దేవుడు. ద్వితీయోపదేశకాండము 4:24. ఈ వాక్యాలను చదివిన వెంటనే కొందరు ఒక ప్రశ్న అడుగుతారు, దేవుడు నిజంగా రోషపడతాడా? ఒక మనిషి రోషపడినప్పుడు అది సాధారణంగా అసహనం లేదా అసంతృప్తి వల్ల ఉత్పన్నమవుతుంది. కాబట్టి అదే పదం అధ్యాయం 3. యెహోవా ఎప్పటివాడు? దేవుని శాశ్వతతపై తర్కపూర్వక పరిశీలన. ఈ అధ్యాయం మనం ఒక అత్యంత ప్రాథమికమైన మరియు లోతైన ప్రశ్నను పరిశీలించడానికి ప్రారంభిస్తున్నాం.
మనకు తెలిసిన జీవితం సమయానికి బంధించబడింది. మనం జననం, వృద్ధాప్యం, మరణం అనుభవిస్తాము. ప్రతి సంఘటనకు ప్రారంభం మరియు ముగింపు ఉంటుంది. కాని దేవుడు కూడా మనిషిలా సమయానికి లోబడి ఉన్నాడా? లేక ఆయన శాశ్వతుడా, ప్రారంభమంతం లేనివాడా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే దేవుని శాశ్వతతను అర్థం చేసుకోవడం బైబిల్ సందేశాన్ని సరిగ్గా గ్రహించడానికి కీలకం. దేవుడు ఎప్పటివాడని, ఆయనకు సమయపరిమితి ఉందా లేదా అని అర్థం చేసుకోవడం వల్లనే ఆయన స్వభావం, కార్యాలు, న్యాయం, కృప అన్నీ ఈ అంశాలను లోతుగా అర్థం చేసుకోవచ్చు. మనిషికి సమయం పరిమితమే, దేవునికి కూడా అనేది నిజమా? ఎప్పుడూ ఉన్నవాడు అనే పదానికి అసలు అర్థమేమిటి? ఈ అధ్యాయం ఈ ప్రశ్నల చుట్టూ తిరిగి దేవుని శాశ్వతతను తర్కపూర్వకంగా, ఉదాహరణలతో మనసుకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. దేవుడు శాశ్వతుడు. దేవుడు సమయానికి పరిమితం కానివాడు అని బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది. మనం అనుభవించే జననం, వృద్ధాప్యం, మరణం అన్నీ సమయానికి బంధింపబడినవి. కాని దేవునికి మొదలు లేదా ముగింపు అనే భావన లేదు. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు. ఉదాహరణకు యెషయా 40:28లో ఇలా ఉంది: నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయనకు ప్రారంభం లేదు, అంతం లేదు. ఇది దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. ఆయనకు సమయ పరిమితి ఉండదు, కాబట్టి ఆయన నిత్యుడని మనకు తెలియచేస్తుంది. ఆయన స్వభావంలో పూర్ణత మరియు శాశ్వతత రెండు ముఖ్యమైన లక్షణాలు. కీర్తనలు 92 దేవుని నిత్య ఉనికిని మరియు సార్వభౌమత్వాన్ని చాటుతుంది. పర్వతములు పుట్టకమునుపు, భూమిని, లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. సృష్టికి ముందే ఆయన ఉన్నాడని, సమయానికి అతీతంగా నిత్యుడై ఉన్నాడని ఈ వచనం స్పష్టంగా తెలియచేస్తుంది. నిత్యత్వం: దేవుడు కాలం, స్థలం, పరిమితులకు అతీతుడు. సృష్టికర్త: భూమి, పర్వతాలు పుట్టకముందే దేవుడు ఉన్నాడు. స్థిరత్వం: నిత్యము నుండి నిత్యము వరకు ఆయన మార్పులేని దేవుడు. ఈ కీర్తన మోషే తన ప్రార్థనలో దేవుని యొక్క ఈ శాశ్వతతను గురించి పేర్కొన్నాడు. ఆయన ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. మనము చదివే ప్రారంభం మరియు అంతం అనే పదాలు మనుషుల అనుభవం మరియు మన కన్నుల ఆధారంగా మనకు అర్థమవుతాయి. మనం జీవితం మొదలైనప్పుడు, ముగియడం వంటి అనుభవాలు చూసినందున ఈ పదాలను అర్థం చేసుకోవడం సులభం. కాని దేవునికి ఇది వర్తించదు. ఆయనకు సమయ పరిమితి ఉండదు. కాబట్టి మనుషుల దృష్టిలో అర్థమయ్యే ప్రారంభం మరియు ముగింపు అనే భావాలు ఆయనకు వర్తించవు. అందువల్ల ఈ వాక్యాలు మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. దేవుడు శాశ్వతుడే. ఆయనకు సమయ పరిమితులు, ప్రారంభం, అంతం లేవు. మనం ఈ తాత్విక సత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆయన స్వభావాన్ని మరియు బైబిల్లోని సందేశాన్ని లోతుగా గ్రహించగలము. దేవునికి సమయం బద్ధం కాదు. మనుషులకు సమయం ఒక సరిహద్దు. మనం ప్రతి పని చేయడానికి సమయం అనుసరించాల్సి ఉంటుంది. మనకు జననం, వృద్ధాప్యం, మరణం అన్నీ సమయానికి బంధింపబడ్డాయి. కాని దేవుడు సమయానికి లోబడడు. ఆయనకు సమయం పరిమితి కాదు. దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించిన సమయం ఆయన చేత ప్రారంభమైంది. సమయానికి ఒక ప్రారంభం ఉందని మనం అనుకుంటే అది దేవుని సృష్టి వల్లనే ఏర్పడింది. కాని ఆయనకే సమయానికి పరిమితి ఉండదు. సమయం దేవుణ్ణి నియంత్రించలేదు. ఆయన అన్ని కాలాలను, అన్ని సందర్భాలను అధిగమించగలడు. సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ: మనం ఒక చిత్రం గీయడానికి పెన్సిల్ ఉపయోగిస్తాము. చిత్రాన్ని గీయడానికి మనకు కొంత సమయం అవసరం. కానీ ఆ చిత్రాన్ని సృష్టించిన ఆలోచన పరిమితమైనది. ఆ ఆలోచనకు సమయం అనేది మానవ దృష్టిలో మాత్రమే పరిమితం. అదేవిధంగా దేవుని కార్యాలు కూడా మనుషులు అన్వయించే సమయంతో పరిమితం కాకుండా ఉంటాయి. ఆయన నిర్ణయాలు, కార్యాలు ఎల్లప్పుడూ, ఎక్కడైనా సమయానికి బద్ధం కాకుండా జరుగుతాయి. మనం సమయాన్ని అర్థం చేసుకోవడం దేవుని శాశ్వతతను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పరిమాణమే. దేవుడు మార్పు చెందనివాడు. శాశ్వతుడైన దేవుడు కాలం, పరిస్థితులు లేదా మనుషుల చర్యల వల్ల మారుతాడా? ఈ ప్రశ్న బహుశా మన మనసులోనెప్పుడూ వస్తుంది. బైబిల్ ప్రకారం దేవుడు ఎప్పటికీ మారవాడు. ఆయన స్వభావం, నైతికత, నిర్ణయాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు యాకోబు 1:17లో ఉంది: యెహోవా న్యాయంలో మార్పు లేదు. ఇది దేవుని తీర్మానాలు, నిర్ణయాలు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయని స్పష్టంగా చూపిస్తుంది. అలాగే లేవియకాండము 11:44లో ఆయన తత్వం ఎప్పటికీ సదా శాశ్వతం అని చెప్పబడింది. దీని ద్వారా దేవుడు తన స్వభావంలో ఎప్పటికీ మారడు, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాడు అని మనకు తెలుస్తుంది.
మనం మన జీవితంలో గమనిస్తే మనం ఒక నిర్ణయం తీసుకుంటే అది మారవచ్చు. ఒకరోజు మనం చేసిన నిర్ణయం మరొక సందర్భంలో వేరు కావచ్చు. కానీ దేవుడు అలాంటి మార్పు అనుభవించడు. ఆయన నైతికత, ప్రేమ, కృప అన్నీ ఆయన స్వభావంలోని అంశాలు ఎల్లప్పుడూ స్థిరంగా, శాశ్వతంగా ఉంటాయి. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ స్థిరమైన, మార్పులేని సృష్టికర్త అని. ఆయన శాశ్వతత మన విశ్వాసానికి, బైబిల్ సందేశానికి ఆధారాన్ని ఇస్తుంది. దేవుడు సమయాన్ని ఎలా నిర్వర్తిస్తాడు? మనిషి ఎప్పుడు అని అడుగుతాడు. అది మన అనుభవంతో సంబంధం కలిగి ఉంటుంది. సమయం మనకు జననం, వృద్ధాప్యం, సంఘటనల ద్వారా అర్థమవుతుంది. గడిచిన సమయాన్ని మనం గడియారం ద్వారా కొలుస్తాము, కానీ దాన్ని నిజంగా మన కళ్ళే గ్రహిస్తాయి. కానీ దేవుడు సమయాన్ని సృష్టించేవాడు. సమయానికి మొదలు, ముగింపు ఆయన చేత ప్రారంభమైంది. కానీ ఆయన సమయానికి లోబడడు. సమయం దేవుణ్ణి నియంత్రించలేదు. ఆయన కార్యాలు ఎల్లప్పుడూ, ఎక్కడైనా స్వతంత్రంగా ఉంటాయి. సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. భౌతిక గడియారం మనకు సమయాన్ని చూపిస్తుంది, కానీ సూర్యుడు, చంద్రుడు, భూక్షేత్రం ఇవన్నీ స్వతంత్రంగా ఉండి మనకు మాత్రమే సమయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. దేవుని కార్యాలు ఇదే విధంగా ఉన్నాయి. ఆయన సమయానికి బద్ధం కాకుండా ఎల్లప్పుడూ, ఎక్కడైనా మనకు అర్థమయ్యే విధంగా తన కార్యాలను నిర్వర్తిస్తాడు. ఈ విధంగా దేవుడు సమయానికి లోబడనివాడు. ఆయనకు సమయం ఒక పరిమితం కాదు. ఆయన శాశ్వతంగా, స్వతంత్రంగా ఎల్లప్పుడూ తన కార్యాలను నిర్వహిస్తాడు. ప్రధాన తాత్విక అంశం: దేవుడు శాశ్వతుడే మరియు ఎప్పటికీ మార్పు చెందనివాడు. ఆయన స్వభావం, కార్యాలు, నైతికత ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. మనుషుల పరిమిత దృష్టికోణం ద్వారా దేవుని శాశ్వతతను మన భాషలో మాత్రమే వివరిస్తాము. మనకు తెలిసిన పదాలను ఉపయోగించి మనం అనుభవించే సమయం మరియు మార్పు వంటి భావాల ఆధారంగా ఆయన స్వభావాన్ని అర్థం చేసుకుంటాము. ఇది బైబిల్లోని అన్ని వాక్యాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. వాక్యాలను సరైన క్రమంలో, దాని పరిసర సందర్భంలో చదివితే దేవుని శాశ్వతత, స్థిరత్వం మరియు మార్పులేని స్వభావం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ తాత్విక అంశం మన విశ్వాసానికి, బైబిల్లోని సందేశాన్ని లోతుగా గ్రహించడానికి ప్రధానమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. ముగింపు: మనం శాశ్వత దేవుని గురించి తెలుసుకోవడమంటే సమయం, మార్పు, పరిమితి వంటి మానవ పరిమాణాలను ఆయనపై అన్వయించకూడదు. మనకు తెలిసిన ఆలోచనలు, మన అనుభవాలు దేవుని శాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పరిమితం కావు. బైబిల్లోని వాక్యాలను పరిశీలిస్తే మనకు స్పష్టమవుతుంది. దేవుడు ఎప్పటివాడని, సమయానికి బద్ధం కానివాడని, ఎప్పటికీ మార్పు చెందనివాడని. ఈ వాక్యాలను సరైన క్రమంలో, సందర్భంలో చదివితే ఆయన శాశ్వతత, స్థిరత్వం మరియు పరిమితి లేకపోవడం మనకు బలంగా అర్థమవుతుంది. ప్రశ్నలను ఆలోచించడం, వాక్యాలను సరిగ్గా పరిశీలించడం ద్వారా దేవుని స్వభావం గురించి లోతైన అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు మనం కేవలం రూపకాలు, పదాల అర్థం మాత్రమే కాక నిజమైన తాత్విక సత్యాన్ని కూడా గ్రహించగలము. దేవుని శాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడం అంటే మనం మానవ పరిమాణాలను మించి ఆయన స్థిరత్వాన్ని, శాశ్వతతను గాఢంగా గ్రహించగలము. అధ్యాయం 4: ఇశ్రాయేలీల కష్టకాలంలో మోషే అద్భుత కార్యాలు. కొంతమంది మోషే చేసిన అద్భుత కార్యాలను మాయాజాలం అని ఉద్దేశంగా వర్ణిస్తారు. అయితే ఈ పదం మాంత్రిక శక్తి లేదా మోసపూరిత మాయా అనే అర్థాన్ని కలిగి ఉంది. ఇది మానవ చతురత లేదా మాయాజాలాన్ని సూచిస్తుంది. బైబిల్లో మోషే చేసినవి మానవ మాయలు కాదని, వీటన్నీ దేవుని ప్రత్యక్ష శక్తి ద్వారా జరిగే అద్భుత కార్యాలు. కాబట్టి మాయాజాలం అనే పదం బైబిల్ దృక్పథానికి సరిపడదు. నిజానికి బైబిల్ సరిగా వాడే పదం అద్భుత కార్యాలు, అంటే దేవుని శక్తి ద్వారా జరిగే ఆశ్చర్యకరమైన కార్యాలు. ఈ పదం వాడటం ద్వారా మోషే చేసిన కార్యక్రమాలు మాయాజాలం కాదు, దేవుని శక్తి ప్రతిఫలంగా జరిగే నిజమైన అద్భుతాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ చదివే సమయంలో ఒక ప్రశ్న తరచుగా ఎదురవుతుంది: మోషే నిజంగా అద్భుత కార్యాలు చేశాడా? సముద్రాన్ని విభజించడం, ఆకాశం నుండి మన్నా కురిపించడం, ఇతర అద్భుతాలు ఇవన్నీ నిజంగానే మోషే చేతిలో జరిగాయా, లేదా ఆయన దేవుని శక్తిని ప్రతిబింబించే మధ్యవర్తి మాత్రమేనా? కొందరు బైబిల్ చదివినప్పుడు ఈ కార్యాలను మోషే అద్భుత కార్యాలు అని అర్థం చేసుకుంటారు. కానీ అసలు విషయమేమిటంటే ఇక్కడ కనిపిస్తున్న శక్తి మోషే వ్యక్తిగత శక్తి కాదు, అది దేవుని శక్తి, ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శించబడినది. మోషే ద్వారా ఆ శక్తి కనబడింది, కానీ నిజంగా దేవుడు ఆ కార్యాలను చేశాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలించాలి: మోషే స్వయంగా అద్భుత కార్యాలు చేయగలడా, లేక ఇది దేవుడు చేస్తున్న కార్యం, మోషే ఒక మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడా?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి బైబిల్లోని వాక్యాలను, సందర్భాన్ని మరియు మోషే చూపిన అద్భుత కార్యాల ప్రభావాన్ని తర్కపూర్వకంగా పరిశీలించడం అవసరం. ఈ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవాలి, మోషే అద్భుత కార్యాలు చేసినట్లు చూపినవన్నీ నిజంగా దేవుని శక్తి ప్రతిఫలనమే మరియు ప్రజలకు దేవుని రక్షణ, మార్గదర్శనం ఎంత ముఖ్యమో చూపించడానికి అవి ఏర్పాటు చేయబడ్డాయి. మోషే నాయకత్వం మరియు ప్రభావం. బైబిల్ ప్రకారం మోషే దేవుని ఆజ్ఞతో ఇశ్రాయేలీయులను నడిపించాడు. నిర్గమకాండము 3:10. అతను ప్రజలను కష్టకాలంలో సురక్షితంగా నడిపించాడు, వారికి దేవుని ఆజ్ఞను బోధించాడు మరియు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించాడు. మోషే చూపిన అద్భుతాలు కూడా బైబిల్లో ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. కొన్ని ప్రధాన అద్భుతాలు ఇలా ఉన్నాయి. సముద్రం విభజించడం. మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం సముద్రాన్ని విభజించి ప్రజలకు ఎండిన దారి కల్పించారు. నిర్గమకాండము 14:21. ఆకాశం నుండి మన్నా కురిపించడం. వారానికి అవసరమైన ఆహారాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు అందించాడని వివరించబడింది. నిర్గమకాండము 16:40-36. ఫరో సైన్యంపై ప్రభావం. దేవుడు ఫరో, అతని సైన్యంపై ప్రభావం చూపించాడు. మోషే ద్వారా ఆ ప్రభావం ప్రదర్శించబడింది. నిర్గమకాండము 12:29. ఇప్పుడొక ప్రశ్న అడగాలి, మోషే నిజంగా స్వయంగా ఈ శక్తులను కలిగి ఉన్నాడా, లేక దేవుడు అతని చేతిలో ఈ శక్తిని ప్రదర్శించాడా? బైబిల్ సూచన ప్రకారం మోషే స్వయంగా శక్తివంతుడని చెప్పడం కాదని స్పష్టంగా తెలుస్తుంది. అతను కేవలం దేవుని చేతిలో ఒక మధ్యవర్తి మాత్రమే. ఈ అద్భుతాలు మోషే వ్యక్తిగత శక్తి కాదు, అవి దేవుని శక్తి ప్రతిఫలనమే. ప్రజలకు చూపించడానికి మోషేను ఉపయోగించారు. అందువల్ల మోషే చూపిన అద్భుతాలను ఒక మాయాజాలంగా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అవి ప్రజలకు దేవుని శక్తిని, రక్షణను, మార్గదర్శకత్వాన్ని వివరించే దేవుని ప్రత్యేకంగా ప్రదర్శించిన కార్యాలే. ప్రజల కష్టకాలంలో దేవుని మార్గదర్శనం. ఇశ్రాయేలీయులు ఎడారిలో కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని రక్షించాడు. బైబిల్లో వర్ణించబడిన ఈ అద్భుత కార్యాలు నిజానికి దేవుని పరమ రక్షణ, మార్గదర్శనమని అర్థం చేసుకోవాలి. ప్రధాన ఉదాహరణలు: సముద్రం విభజించడం. ఫరో సైన్యం వెనక నుండి వెళ్తుండగా సముద్రాన్ని విభజించడం ద్వారా ఇశ్రాయేలీయులను రక్షించాడు. నిర్గమకాండము 14:21. ఆకాశం నుండి మన్నా. ప్రజలకు ఆహార అవసరాలను తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను అందించాడు. నిర్గమకాండము 16:40-36. ఇక్కడొక ప్రశ్న అడగాలి, మోషే అద్భుత కార్యాలు చేస్తున్నాడా, లేక దేవుడు స్వయంగా ఈ కార్యాలను నిర్వర్తిస్తున్నాడా? బైబిల్ సూచన ప్రకారం మోషే దేవుని చేతిలో ఒక మధ్యవర్తి మాత్రమే. మోషే చేతిలో ఆ శక్తి ఉపయోగించబడింది, కానీ నిజంగా ఆ కార్యాలను నిర్వర్తించినవాడు దేవుడు. సరళమైన ఉదాహరణతో చెప్పాలంటే, ఒక పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలను టీచర్ ముందుకు తీసుకువస్తాడు. పిల్లలకు ఆ టీచర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అని కనిపిస్తుంది, కానీ నిజానికి ఆ శక్తి మరియు ఆదేశం ప్రిన్సిపల్ నుండి వచ్చింది. అలాగే మోషే ద్వారా చూపబడిన అద్భుత కార్యాలు కూడా దేవుని స్వయం శక్తిని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శించే ప్రయత్నం మాత్రమే. అద్భుత కార్యాలు మాయాజాలం కాదు. మోషే చూపించిన అద్భుత కార్యాలను మాయాజాలం అని అర్థం చేసుకోవడం తప్పు. ఈ అద్భుతాలు దేవుని శక్తిని చూపే రూపకాలు, దృశ్యాలు మాత్రమే. ఇవి మానవ కళ, మాయాజాలం లేదా అంధవిశ్వాసానికి ఉపయోగించే తంత్రములు కాదు. ఇలాంటి అద్భుతాలు ప్రజలకు భయం, విశ్వాసం, నిబద్ధతను చూపించడానికి అవసరమయ్యాయి. ప్రజలు దైవశక్తిని చూడగలిగే విధంగా దేవుడు ఈ కార్యాలను స్వీయ శక్తితో ప్రదర్శించారు. ఈ అద్భుత కార్యాలు దేవుని ఆధ్యాత్మిక పరిపూర్ణతను, తన సృష్టిలోని నియంత్రణను మరియు న్యాయం, కృప వంటి లక్షణాలను స్పష్టంగా చూపించాయి. మనలో కొంతమంది అపనమ్మక ప్రశ్నలు రావచ్చు, ఇవి నిజంగా జరిగాయా లేక మాయాజాలం మాత్రమేనా అనేది. బైబిల్లోని వాక్యాల ప్రకారం ఈ అద్భుత కార్యాలు దేవుని స్వీయ శక్తి ద్వారా జరిగాయి. మోషే స్వయంగా జాదు, మాయాజాలం చేశాడని భావించడం సరైనది కాదు. మోషే ఒక సాధనం మాత్రమే. ప్రధానంగా దేవుని శక్తి, ఆయన నిశ్చయము ఈ కార్యాలను సాధించింది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనం అద్భుత కార్యాలను భయం లేదా ఆశ్చర్యంతో మాత్రమే చూడము. అవి దేవుని శక్తిని మనకు చూపించే రూపకాలు అని తెలుసుకోవచ్చు. అద్భుత కార్యాలు మాయాజాలం కాదు, అవి నిజమైన ఆధ్యాత్మిక ప్రదర్శనలు, ప్రజలకు దేవుని శాశ్వత శక్తిని అర్థమయ్యే విధంగా చూపించే మార్గం మాత్రమే. తాత్విక విషయాలు. మోషే చూపించిన అద్భుత కార్యాలు కేవలం మాయాజాలం కాదు, ఇవి దేవుని స్వీయ శక్తిని ప్రజలకు స్పష్టంగా చూపించే ఒక మార్గం మాత్రమే. దేవుడు తన శక్తిని ప్రత్యక్షంగా ప్రదర్శించి ప్రజలు ఆయనను గ్రహించగలిగే విధంగా ఈ కార్యాలను నిర్వహించారు.
ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షత చూపించి వారి భయం తగ్గించడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి, వారికి ధైర్యం ఇవ్వడానికి ఈ అద్భుత కార్యాలను ఉపయోగించాడు. ఈ విధంగా ప్రజలు దేవుని నిశ్చయము, శక్తి, కృపను ప్రత్యక్షంగా అనుభవించారు. మనం మోషే చేసిన అద్భుత కార్యాలు అని చూసినప్పుడు అది ఒక భాషా విధానం, ప్రజలకు అర్థమయ్యే రూపం మాత్రమే అని తెలుసుకోవాలి. మానవ భాషలో, రూపకాలలో ఈ అద్భుతాలు వ్యక్తపడ్డాయి, కానీ అసలు శక్తి దేవునికి చెందినది. మోషే కేవలం దేవుని ఆదేశాన్ని మరియు శక్తిని ప్రజలకు చూపించడానికి ఒక సాధనం. ఈ తాత్విక అంశం మనకు స్పష్టంగా చెప్తుంది, అద్భుత కార్యాలు ప్రజలకు భయపెట్టడం లేక మాయాజాలం చేయడం కోసం కాదు, అవి దేవుని శక్తిని అర్థమయ్యే రూపంలో చూపించే మార్గం మాత్రమే. ముగింపు: మోషే చూపిన అద్భుత కార్యాలను మాయాజాలంగా చూడకూడదు. ఇవి దేవుని స్వీయ శక్తిని ప్రజలకు అర్థమయ్యే రూపంలో చూపించే మార్గాలు మాత్రమే. మోషే స్వయంగా ఆ కార్యాలను సాధించలేదు. ఆయన ఒక మధ్యవర్తి, ప్రజలకు దేవుని రక్షణ, శక్తి మరియు ఆధ్యాత్మిక సాన్నిధ్యాన్ని ప్రత్యక్షంగా చూపించేవాడు. ఈ అద్భుత కార్యాలను సరైన దృష్టితో అర్థం చేసుకోవడం ద్వారా మనం దేవుని స్వరూపం, ఆయన శక్తి, ప్రజల పట్ల ఆయన ప్రేమను లోతుగా గ్రహించగలము. అవి కేవలం భయం లేదా ఆశ్చర్యానికి కాక భక్తి, విశ్వాసం, నిబద్ధతను పెంపొందించడానికి ఇచ్చిన భౌతిక రూపకాలు. అద్భుత కార్యాలను అర్థం చేసుకోవడం అంటే దేవుని అద్భుత కార్యాల వెనక ఉన్న దేవుని శాశ్వత శక్తిని, ఆయన ప్రేమను మరియు ప్రజల కోసం ఆయన చూపిన పరిపూర్ణమైన నియంత్రణను మనస్సులో గ్రహించడం. అధ్యాయం 5: ఇశ్రాయేలుల అరణ్య రోదన. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయటపడిన తర్వాత వారు అరణ్యంలో ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఆహారం, నీరు, భద్రత వంటి అవసరాలు ఒకేసారి సమస్యగా మారాయి. ఈ కష్టకాలంలో ప్రజలు కొన్నిసార్లు ఫిర్యాదు చేసేవారుగా, భయపడ్డవారుగా, నిరుత్సాహపడ్డవారుగా మారడం సహజం. ప్రజలు ఆహారం కోసం ఫిర్యాదు చేశారు. మేము ఐగుప్తులో ఉండగా మాంసం తినేవాళ్లం అని వారు చెప్పారు. నిర్గమకాండము 16:2-3. నీరు లేకపోవడం వల్ల కూడా అసంతృప్తి వ్యక్తమైంది. మోషేపై కోపం వ్యక్తం చేశారు. నిర్గమకాండము 17:3. ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఈ ఫిర్యాదులు దేవునిపై ఆరోపణలా ఉన్నాయా, లేక మానవ సహజ బలహీనత, భయం, అలసట ఫలితమా? ఈ అధ్యాయం ఇశ్రాయేలుల అరణ్యంలో ఎదుర్కొన్న కష్టాలను, వారి ఫిర్యాదులను, భయాన్ని మరియు దేవుడు ఆ సందర్భాల్లో చూపిన సహనం మరియు మార్గదర్శనాన్ని లోతుగా పరిశీలిస్తుంది. అరణ్యంలో ఇశ్రాయేలుల ఫిర్యాదులు. అరణ్యంలో ఇశ్రాయేలులు ఎవరూ కాకపోయినా దేవునిపై ఆరోపణలు వేసినట్లు కాకుండా వారు తమ పరిస్థితులను మానవ దృష్టితో మాట్లాడారు. ఇది సహజమే. వారు ఆహారం లేకపోవడం, నీరు లేకపోవడం, శారీరక అలసట వంటి స్థానిక భయాల కారణంగా స్పందించారు. ఇది దేవుని నైపుణ్యం లేదా నియంత్రణలో వైఫల్యమని చెప్పడానికి ఆధారం కాదు. మొదటి సంఘటనలో ప్రజలు ఆహారాన్ని గురించి ఫిర్యాదు చేశారు. వారిలా అన్నారు, మేము ఐగుప్తులో ఉండగా మాంసం తినేవాళ్లం అని వారు చెప్పారు. నిర్గమకాండము 16:3. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే వారు గతాన్ని మెరుగ్గా అనుభూతి చేసిన అందుకునే స్వార్థ దృష్టి వల్ల ఫిర్యాదు చేశారు. ఇది దేవునిపై విమర్శ కాదు, ఇది ఒక అసంతృప్తి భావం, గతంలో బాగుండి ఉండేలా అనుకునే మానవ సంస్కృతి. రెండో సంఘటనలో నీటి కోసం ఫిర్యాదులు. నీరు లేకపోవడంతో ప్రజలు మోషేపై కోపం వ్యక్తం చేశారు. నిర్గమకాండము 17:3. ఇది మోషే మీద కోపం కాకుండా కష్ట పరిస్థితిలో వచ్చే భయం. వారు వెంటనే అనిశ్చితికి లోనయ్యారు. నీరు లేకపోవడం వారి శరీరానికే కాదు, వారి మనస్సులకు తీవ్రమైన ఒత్తిడిని కలిగించింది. అలాంటి పరిస్థితిలో వారి ఆవేదనను దేవుని నియంత్రణలోని వైఫల్యంగా లేదా ఆయనపై నిందగా చూడడం సరైన అర్థం కాదు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి. అరణ్యంలో జరిగిన ఈ ప్రయాణం 1 రోజో 2 రోజుల వ్యవహారం కాదు, అది చాలా కాలం సాగిన దీర్ఘ ప్రయాణం. అలాంటి ప్రయాణంలో శారీరక అలసట మాత్రమే కాకుండా భద్రత లేని పరిస్థితులు, భవిష్యత్తుపై అనిశ్చితి, మానసిక ఒత్తిడి వంటి అనేక అనుభవాలు వారిని ప్రభావితం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి భయపడటం, అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే. అందువల్ల ఆ సమయంలో ఇశ్రాయేలులు చేసిన ఫిర్యాదులను దేవునిపై చేసిన ఆరోపణలుగా కాకుండా భయం, ఆందోళన మరియు మానవ సహజ బలహీనతల వల్ల వచ్చిన సహజ ప్రతిస్పందనలుగా అర్థం చేసుకోవాలి. అరణ్యంలో జరిగిన ఈ సంఘటనలను దేవుని శక్తి లోపంగా లేదా ఆయన నియంత్రణలో వైఫల్యంగా భావించడం ఒక తీవ్రమైన అపార్థం.
వాస్తవానికి ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, ప్రజలు వ్యక్తం చేసిన ఫిర్యాదులు దేవునిపై చేసిన తర్కబద్ధమైన విమర్శలు కావు. అవి ఆ పరిస్థితుల్లో వారికి కలిగిన అసంతృప్తి, ఆందోళనల వ్యక్తీకరణ మాత్రమే. వారు దేవుని మార్గదర్శకత్వం గురించి ప్రశ్నలు అడిగినప్పటికీ దాన్ని వెంటనే అవిశ్వాసంగా అర్థం చేసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే కఠిన పరిస్థితులు, అనిశ్చితి మరియు భయంతో మానవ మనస్సు తరచూ అలాంటి స్పందనలు వ్యక్తం చేస్తుంది. అందువల్ల ఈ సంఘటనలను దేవుని వైఫల్యంగా చిత్రీకరించడం బైబిల్ చెప్పే మొత్తం సందర్భాన్ని మరియు దాని ఆత్మార్థాన్ని సరిగ్గా గ్రహించకపోవడమే అవుతుంది. నిజానికి ఈ సంఘటనలు మనకు తెలియజేసేది ఏమిటంటే, ప్రజలలో కనిపించిన ఆందోళన లేదా మనోవ్యాకులత దేవుని ఆధిపత్యం లేకపోవడాన్ని సూచించదు. అది కఠిన పరిస్థితుల్లో మానవ సహజ స్వభావం, భయం మరియు భవిష్యత్తుపై అనిశ్చితి ఎలా వ్యక్తమవుతుందో చూపించే ఒక సహజ చిత్రణ మాత్రమే. దేవుని సహనం మరియు మార్గదర్శనం. ఇశ్రాయేలులు ఫిర్యాదు చేసినప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ప్రజల భయాలను, అవసరాలను, ప్రతి కష్టాన్ని చూసి ఆయన సహనంగా మార్గం చూపాడు. ప్రతిరోజు ప్రజలకు ఆహారం అందించడానికి దేవుడు మన్నాని ఇచ్చి వారి ఆకలిని తీర్చాడు. నిర్గమకాండము 16:4. ఇది వారి పట్ల దేవుడు చూపించిన నిరంతర శ్రద్ధ, ప్రేమ మరియు ఆత్మీయ సహకారానికి ఒక సూచిక. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకుని తక్షణ అవసరాలను తీర్చే విధంగా ఆయన ప్రతి దిశలో మార్గం చూపాడు. నీరు లేకపోవడం వల్ల ఏర్పడిన సమస్యకు అదే విధంగా పరిష్కారం కలిగింది. ప్రజల దాహాన్ని తీర్చుటకు దేవుడు రాయి నుండి నీరు ప్రవహింపచేశాడు. నిర్గమకాండము 17:6. ఈ సంఘటన స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రజలు భయంతో ఫిర్యాదు చేసిన సందర్భాల్లో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన తన శక్తిని ప్రదర్శిస్తూ, వారి అవసరాలను తీర్చుతూ, వారి మధ్య సన్నిహితంగా ఉండి వారికి సహాయం చేశాడు. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెప్తుంది. మనం ఫిర్యాదు, భయం, అలసటలను అనుభవించినప్పటికీ దేవుడు ఎప్పుడూ మన కోసం మార్గం చూపుతాడు. మనం ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఆయన సహనం, దయ మరియు మార్గదర్శనం ఎప్పటికీ తగ్గదు. ప్రజల ఫిర్యాదు, భయం, అసంతృప్తి ఇవన్నీ సహజమని అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు ఎప్పుడూ మనతో ఉండి మనకు అవసరమైన సహాయాన్ని అందిస్తాడు. అరణ్య సంఘటనల ఆత్మీయ బోధన. ఇశ్రాయేలుల అరణ్య ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు కొంతమంది రచయితలు ఆ సంఘటనలను కేవలం కష్టాలు, అసంతృప్తి, ప్రజల సనగడం అనే కోణంలో మాత్రమే వివరించే ప్రయత్నం చేస్తారు. అలా చూసినప్పుడు ఆ చరిత్రలోని సంఘటనలు ఒక ప్రతికూల చిత్రంలా కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఈ సంఘటనల అసలు ఉద్దేశమేమిటి? బైబిల్ వచనాలను పరిశీలిస్తే అరణ్య జీవితం కేవలం కష్టాల కాలం మాత్రమే కాదు, అది ఒక పరీక్షాకాలం కూడా అని స్పష్టంగా చెప్పబడింది. ద్వితీయోపదేశకాండము 8:2లో ఇలా చెప్పబడింది: నిన్ను ఈ 40 సంవత్సరములు యెహోవా నీ దేవుడు నిన్ను అరణ్యంలో నడిపించిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. నిన్ను వినయపరుచుటకును, నిన్ను పరీక్షించుటకును, నీ హృదయంలో ఉన్నదేమిటో తెలుసుకొనుటకును ఆయన అలా చేయించాడు. ఈ వచనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. అరణ్య ప్రయాణం యాదృచ్ఛికంగా జరిగినది కాదు. దాని వెనక ఒక స్పష్టమైన ఉద్దేశముంది. ఆ ఉద్దేశం ప్రజలను కేవలం కష్టపెట్టడం కాదు, కానీ వారి హృదయాన్ని పరీక్షించడం మరియు వారిని సిద్ధం చేయడం. అందువల్ల అరణ్య సంఘటనలను అర్థం చేసుకోవాలంటే కేవలం జరిగిన సంఘటనలను మాత్రమే చూడకుండా వాటి ద్వారా బోధించబడిన పాఠాలను కూడా పరిశీలించాలి. దేవునిపై విశ్వాసం అవసరం. అరణ్యంలో జీవితం సహజంగా సులభం కాదు. అక్కడ ఆహారం, నీరు, భద్రత వంటి అవసరాలు సాధారణంగా లభించవు. అలాంటి పరిస్థితుల్లో మనిషి తన స్వంత బలంపై మాత్రమే ఆధారపడలేడు. ఈ పరిస్థితిలో ఇశ్రాయేలులు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది: దేవునిపై విశ్వాసం ఉంచడం. ఉదాహరణకు, ఆకాశం నుండి మన్నా రావడం వంటి సంఘటనలు ప్రజలకు ఒక విషయం గుర్తు చేశాయి: జీవితం పూర్తిగా మనిషి నియంత్రణలో ఉండదు. కొన్నిసార్లు మనం దేవుని సహాయంపై ఆధారపడాలి. ఈ కోణంలో చూస్తే అరణ్య జీవితం ఒక విశ్వాస పాఠశాలలా కనిపిస్తుంది. కష్టాల మధ్య కూడా దేవునిపై విశ్వాసం ఉంచడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. కష్టకాలంలో సహనం అవసరం. అరణ్య ప్రయాణం చాలా కాలం కొనసాగింది. 40 సంవత్సరాల పాటు ప్రజలు వివిధ పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి కాలంలో సహనం ఎంతో అవసరం. మనిషి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు చాలాసార్లు అసహనం వ్యక్తం చేస్తాడు.
ఇశ్రాయేలీయుల చరిత్రలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రజలు సనగడం కనిపిస్తుంది. ఈ విషయాన్ని కేవలం విమర్శగా మాత్రమే చూడడం సరైన దృక్కోణం కాదు. ఇది మానవ సహజ బలహీనతను ప్రతిబింబించే ఒక వాస్తవం కూడా. అంటే ఈ చరిత్ర మనకు ఒక పాఠం నేర్పుతుంది. కష్టకాలంలో మనిషి సహనాన్ని కోల్పోవచ్చు, కానీ అదే సమయంలో సహనం ఎంత అవసరమో కూడా ఈ సంఘటనలు గుర్తు చేస్తాయి. మానవ బలహీనతలను గుర్తించడం. ఇశ్రాయేలీయుల చరిత్రలో మరో ముఖ్యమైన అంశం మనిషి బలహీనతలు. మనిషి చాలాసార్లు దేవుని సహాయం పొందినా కూడా త్వరగా మర్చిపోతాడు. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు భయం, అనుమానం, అసహనం వంటి భావాలు ఉద్భవిస్తాయి. ఇశ్రాయేలీయుల చరిత్రలో కూడా ఈ మానవ బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఈ విషయాన్ని కేవలం విమర్శగా మాత్రమే చూడడం సరైనది కాదు. ఇది మనిషి స్వభావాన్ని చూపించే ఒక అద్దం లాంటిది. ఈ చరిత్రను చదివే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని కూడా పరిశీలించుకోవచ్చు. మనం కష్టకాలంలో ఎలా స్పందిస్తున్నాం? మన విశ్వాసం ఎంత స్థిరంగా ఉంది? అందువల్ల అరణ్య సంఘటనలను కేవలం విమర్శించే దృష్టితో మాత్రమే చూడకుండా వాటి ద్వారా ఇచ్చిన ఆత్మీయ పాఠాలను కూడా గమనించాలి. ఈ కోణంలో పరిశీలించినప్పుడు అరణ్య జీవితం కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు. అది మనిషి విశ్వాసం, సహనం మరియు బలహీనతలను ప్రతిబింబించే ఒక లోతైన ఆత్మీయ అనుభవంగా కనిపిస్తుంది. ముగింపు. అరణ్యంలో ఇశ్రాయేలీయుల ఫిర్యాదులను పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సంఘటనలను కేవలం పైపైగా చూసినప్పుడు అవి ప్రజల అసంతృప్తి లేదా తిరుగుబాటులాగా కనిపించవచ్చు. కానీ వాటిని పూర్తి సందర్భంలో పరిశీలించినప్పుడు ఒక లోతైన నిజం మనకు అర్థమవుతుంది. ఈ సంఘటనలు దేవుని వైఫల్యాన్ని చూపించవు. వాటి ద్వారా ప్రధానంగా కనిపించేది మానవ సహజ బలహీనత మరియు దేవుని సహనం. మనిషి స్వభావం ఏమిటంటే కష్టకాలంలో అతను త్వరగా నిరుత్సాహపడవచ్చు. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు ఫిర్యాదులు చేయడం, సందేహాలు వ్యక్తం చేయడం కూడా సహజమే. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాము. కొన్ని సందర్భాల్లో వారు సనగడం జరిగింది, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజలు అలా ప్రవర్తించినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా వదిలిపెట్టలేదు. అరణ్య జీవితం అంత సులభమైనది కాదు. అయినప్పటికీ దేవుడు వారికి అవసరమైన సహాయాన్ని అధ్యాయం 6. అధర్మశాస్త్రం. బైబిల్ చదివే చాలామందికి ఒక సాధారణ సందేహం వస్తుంది. ముఖ్యంగా పాత నిబంధనలోని భాగాలను పరిశీలించినప్పుడు అనేక నియమాలు మరియు ఆజ్ఞలు కనిపిస్తాయి. ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు సహజంగానే మనసులోకి వస్తాయి. బైబిల్లో ఎందుకు ఇంత ఎక్కువ నియమాలున్నాయి? దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్నిచ్చాడు? ఈ నియమాలు ప్రజలను నియంత్రించడానికి మాత్రమే ఇవ్వబడినవేనా? ఈ ప్రశ్నలు కొత్తవి కావు. అనేక మంది పాఠకులు ఈ విషయాన్ని గురించి ఆలోచించారు. కొంతమంది రచయితలు ఈ నియమాలను కఠినమైన నియంత్రణగా కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ కాలపు పరిస్థితిని ముందుగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఒక కొత్త సమాజంగా రూపుదిద్దుకుంటున్నారు. ముందుగా వారు ఐగుప్తులో బానిసత్వంలో జీవించారు. ఇప్పుడు వారు స్వతంత్ర ప్రజలుగా ముందుకు సాగుతున్నారు. అలాంటి సమయంలో ఒక సమాజం స్థిరంగా ఉండాలంటే ఒక క్రమబద్ధమైన జీవన విధానం అవసరం. ఈ సందర్భంలోనే దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లు బైబిల్ తెలియజేస్తుంది. నిర్గమకాండము 21-17లో దేవుడిచ్చిన ఆజ్ఞలు వివరించబడతాయి. ఈ ఆజ్ఞలు తర్వాత ఇశ్రాయేలీయుల సమాజ జీవనానికి ఒక ప్రాథమిక మార్గదర్శకంగా మారాయి. అందువల్ల ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలించాల్సి ఉంటుంది. దేవుడు ఎందుకు ఈ నియమాలనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం యొక్క స్వభావం, దాని అవసరం మరియు దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఈ అధ్యాయం అదే విషయాన్ని వివరిస్తుంది. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం అనే పదాన్ని విన్నప్పుడు చాలామందికి అది కేవలం కఠినమైన నియమాల సమాహారంలా అనిపించవచ్చు. కానీ బైబిల్ సందర్భంలో ధర్మశాస్త్రం అనే భావన అంతకంటే విస్తృతమైనది. అది కేవలం కొన్ని ఆజ్ఞలు మాత్రమే కాదు, ఒక సమాజం సక్రమంగా జీవించడానికి అవసరమైన మార్గదర్శక వ్యవస్థ. సరళంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం అంటే ఒక సమాజం ఎలా జీవించాలి, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి మరియు దేవునితో మన సంబంధం ఎలా ఉండాలి అనే విషయాలను తెలిపే నియమాలు. ఈ ధర్మశాస్త్రంలో 3 ప్రధాన అంశాలు కనిపిస్తాయి. నైతిక నియమాలు.
ఇవి మనిషి ప్రవర్తనను సరైన దారిలో నడిపించే నియమాలు. ఒక వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో న్యాయం ఎలా ఉండాలి అనే విషయాలను ఇవి తెలియజేస్తాయి. సామాజిక నియమాలు. ఒక సమాజం క్రమబద్ధంగా ఉండాలంటే కొన్ని సామాజిక నియమాలు అవసరం. ప్రజల మధ్య తగాదాలు, అన్యాయం, అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు ఈ నియమాలు సహాయపడతాయి. ఆధ్యాత్మిక మార్గదర్శకాలు. ధర్మశాస్త్రంలో దేవునితో మన సంబంధాన్ని గురించి చెప్పే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఇవి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక దిశను చూపిస్తాయి. ఈ ధర్మశాస్త్రానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ 10 ఆజ్ఞలు. ఇవి నిర్గమకాండము 23-17లో వివరించబడతాయి. ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలీయుల జీవన విధానానికి ఒక ప్రాథమిక నైతిక పునాదిలాగా పనిచేశాయి. ఆ ఆజ్ఞల్లో కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇవి: హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పుడు సాక్ష్యం ఇవ్వకూడదు. ఈ నియమాలను పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. ఇవి కేవలం మతపరమైన ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇవి ఒక సమాజాన్ని రక్షించే మూల నైతిక సూత్రాలు. ఒక సమాజంలో హత్య, దొంగతనం, అబద్ధపు సాక్ష్యం వంటి విషయాలు పెరిగితే అక్కడ న్యాయం మరియు విశ్వాసం నిలబడలేవు. అందువల్ల ఈ విధమైన నియమాలు సమాజంలో శాంతి మరియు క్రమాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి. ఈ కోణంలో చూస్తే ధర్మశాస్త్రం అనేది ప్రజలను కేవలం నియంత్రించడానికి ఇచ్చిన నియమాల సమాహారం కాదు. అది ఒక సమాజం న్యాయంగా, క్రమబద్ధంగా జీవించడానికి ఇచ్చిన మార్గదర్శకం అని అర్థమవుతుంది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది. దేవుడు ప్రజలకు ఎందుకు నియమాలు ఇచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఒక సాధారణ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ సమాజమైనా స్థిరంగా మరియు క్రమబద్ధంగా ఉండాలంటే కొన్ని నియమాలు అవసరం. నియమాలు లేకుండా ఒక సమాజం సక్రమంగా నడవడం చాలా కష్టం. మన రోజువారీ జీవితంలో కూడా ఇదే విషయాన్ని చూస్తాము. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశంలోని ప్రజలు ఎలా జీవించాలి, వారి హక్కులేమిటి మరియు సమాజంలో న్యాయం ఎలా ఉండాలి అనే విషయాలను నిర్దేశిస్తుంది. ఆ నియమాలు లేకపోతే సమాజంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల రాజ్యాంగం ప్రజలను కేవలం నియంత్రించడానికి మాత్రమే ఉండదు. అది సమాజంలో క్రమాన్ని మరియు న్యాయాన్ని నిలబెట్టడానికి ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఇశ్రాయేలీయుల పరిస్థితిని పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం కనిపిస్తుంది. వారు ఐగుప్తులో బానిసత్వంలో జీవించిన తర్వాత ఇప్పుడు ఒక స్వతంత్ర సమాజంగా ఏర్పడుతున్నారు. అలాంటి సమయంలో వారి జీవితం క్రమబద్ధంగా ఉండాలంటే కొన్ని స్పష్టమైన నియమాలు అవసరమయ్యాయి. ఈ సందర్భంలోనే ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. అది వారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా వారి సామాజిక జీవనాన్ని కూడా మార్గనిర్దేశం చేసింది. ఈ కోణంలో చూస్తే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఒక విధంగా సామాజిక రాజ్యాంగం లాంటిదిగా పనిచేసింది. అది సమాజంలో న్యాయం, క్రమం మరియు పరస్పర గౌరవం నిలబడేందుకు సహాయపడింది. అందువల్ల ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఉద్దేశం ప్రజలను కేవలం నియంత్రించడం కాదు, అది ఒక సమాజం స్థిరంగా మరియు న్యాయంగా ముందుకు సాగేందుకు అవసరమైన మార్గదర్శక వ్యవస్థగా పనిచేసింది. సమాజ క్రమశిక్షణ కోసం నియమాలు. ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ కాలపు సామాజిక పరిస్థితిని కూడా పరిశీలించాలి. మనం ఈ రోజుల్లో జీవిస్తున్న సమాజంతో పోలిస్తే ఆ కాలపు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. ఈ రోజుల్లో ప్రతి దేశానికి ఒక స్పష్టమైన రాజ్యాంగం ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయస్థానాలు మరియు పరిపాలనా సంస్థలు సమాజాన్ని క్రమంలో ఉంచేందుకు పనిచేస్తాయి. కానీ ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్న సమయంలో అలాంటి వ్యవస్థలు ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. ఆ కాలంలో ఒక స్థిరమైన రాజ్యాంగం లేదు, కేంద్రీకృత పాలన వ్యవస్థ లేదు. అందువల్ల ఒక సమాజం క్రమబద్ధంగా జీవించాలంటే వారికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఈ సందర్భంలో ధర్మశాస్త్రం ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ధర్మశాస్త్రం సమాజంలోని 3 ముఖ్యమైన రంగాలను ప్రభావితం చేసింది. న్యాయ వ్యవస్థ. ప్రజల మధ్య తగాదాలు, అన్యాయాలు మరియు వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలి అనే విషయాలను ధర్మశాస్త్రం సూచించింది. దీని ద్వారా సమాజంలో న్యాయం నిలబడేందుకు సహాయం జరిగింది. కుటుంబ వ్యవస్థ. కుటుంబం ఒక సమాజానికి ప్రాథమిక స్తంభం. కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి, పరస్పర గౌరవం ఎలా ఉండాలి అనే విషయాలలో కూడా ధర్మశాస్త్రం మార్గదర్శకత్వం ఇచ్చింది. ఆధ్యాత్మిక జీవనం. మనిషి దేవునితో ఉన్న సంబంధం కూడా సమాజ జీవనంలో ఒక ముఖ్యమైన భాగం. అందువల్ల దేవుని ఆరాధన, ఆధ్యాత్మిక క్రమశిక్షణ వంటి విషయాలలో కూడా ధర్మశాస్త్రం మార్గాన్ని చూపించింది. ఈ విషయాన్ని బైబిల్ కూడా ఒక ఆసక్తికరమైన విధంగా వివరించుతుంది. లేవియకాండము 19:37లో ఇలా చెప్పబడింది: నా
ఆజ్ఞలన్నిటినీ మరియు నా న్యాయములన్నిటినీ మీరు పాటించాలి. ఈ వాక్యం ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది. ధర్మశాస్త్రం కేవలం కొన్ని వ్యక్తిగత నియమాలు మాత్రమే కాదు, అది సమాజాన్ని క్రమంలో ఉంచే ఒక సమగ్ర మార్గదర్శక వ్యవస్థ. అందువల్ల ధర్మశాస్త్రాన్ని పరిశీలించినప్పుడు అది ఒక సమాజం న్యాయంగా, క్రమబద్ధంగా మరియు ఆధ్యాత్మికంగా జీవించేందుకు ఇచ్చిన నియమాల సమాహారంగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మిక ఉద్దేశం. ధర్మశాస్త్రాన్ని పరిశీలించినప్పుడు మరో ముఖ్యమైన విషయం మనకు కనిపిస్తుంది. అది కేవలం నియమాల సమాహారం మాత్రమే కాదు, దాని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక ఉద్దేశం కూడా ఉంది. కొంతమందికి ధర్మశాస్త్రం అనేది కఠినమైన ఆజ్ఞల జాబితాగా కనిపించవచ్చు, కానీ బైబిల్ దాన్ని ఆ విధంగా మాత్రమే చూపించదు. ధర్మశాస్త్రం మనిషి జీవితాన్ని సరైన దిశలో నడిపించే ఒక మార్గదర్శకంగా కూడా వివరించబడుతుంది. ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలలో మొదటిది దేవునితో సంబంధాన్ని నిలుపుకోవడం. మనిషి తన జీవితంలో దేవుని స్థానాన్ని గుర్తించాలి అనే ఆలోచన ఈ నియమాలలో కనిపిస్తుంది. దేవునిని గౌరవించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక జీవితం స్థిరపడుతుంది. రెండవది నైతిక జీవితం నేర్పించడం. సమాజంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, న్యాయం మరియు నిజాయితీ ఎలా పాటించాలి అనే విషయాలను ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ నియమాలు వ్యక్తిగత నైతికతను బలపరచడానికి సహాయపడతాయి. మూడవది సమాజంలో న్యాయం స్థాపించడం. ఒక సమాజంలో న్యాయం లేకపోతే అక్కడ శాంతి నిలబడదు. ధర్మశాస్త్రంలోని అనేక ఆజ్ఞలు అన్యాయాన్ని నివారించడానికి మరియు సమాజంలో సమతుల్యతను నిలబెట్టడానికి సహాయపడతాయి. ఈ విషయాన్ని బైబిల్ కూడా ఒక ఆసక్తికరమైన విధంగా వివరించుతుంది. గలతీయులకు 3:24లో ధర్మశాస్త్రాన్ని ఒక బోధకుడు లేదా మార్గదర్శకుడిగా పేర్కొంటుంది. అంటే ధర్మశాస్త్రం మనిషిని సరైన దిశలో నడిపించే ఒక ఉపాధ్యాయుడిలా పనిచేస్తుంది. ఈ కోణంలో చూస్తే ధర్మశాస్త్రం కేవలం నియమాలు విధించే వ్యవస్థ కాదు, అది మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా మార్గనిర్దేశం చేసే ఒక ముఖ్యమైన సాధనంగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రం మరియు మానవ స్వభావం. ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషి స్వభావాన్ని కూడా పరిశీలించాలి. మనిషి జీవితంలో మంచి లక్షణాలు ఉన్నట్లే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఈ బలహీనతలను నియంత్రించడానికి సమాజంలో కొన్ని నియమాలు అవసరమవుతాయి. మనిషి స్వభావంలో సాధారణంగా కనిపించే కొన్ని బలహీనతలు ఉన్నాయి. స్వార్థం. చాలా సందర్భాల్లో మనిషి తన ప్రయోజనాన్ని మాత్రమే ముందుగా చూడాలనుకుంటాడు. హింస. కోపం లేదా విభేదాల సమయంలో హింసాత్మక ప్రవర్తనకు దారితీసే అవకాశం ఉంటుంది. అన్యాయం. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇతరులకు అన్యాయం చేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈ బలహీనతలు నియంత్రణ లేకుండా పెరిగితే సమాజంలో శాంతి మరియు క్రమం నిలబడడం కష్టమవుతుంది. అందుకే సమాజంలో కొన్ని స్పష్టమైన నియమాలు అవసరమవుతాయి. ధర్మశాస్త్రం ఈ సందర్భంలో ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. అది మనిషి ప్రవర్తనకు ఒక పరిమితి మరియు దిశను చూపిస్తుంది. ఈ విషయాన్ని ఒక సాధారణ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రహదారిపై ట్రాఫిక్ నియమాలు లేకపోతే వాహనాలు ఎలా నడుస్తాయి? ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా వాహనాలు నడిపితే అక్కడ గందరగోళం ఏర్పడుతుంది, ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. కానీ ట్రాఫిక్ నియమాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని పాటించే ప్రయత్నం చేస్తారు. దానివల్ల రహదారిపై క్రమం మరియు భద్రత ఏర్పడుతుంది. అలాగే సమాజంలో కూడా కొన్ని నియమాలు అవసరం. అధ్యాయం 7. ఇష్టం లేని యెహోవాపై ఇశ్రాయేలీయుల తలంబ్రాలు. కొన్ని రచనల్లో బైబిల్ కథనాలను విమర్శించే ప్రయత్నంలో ఉపయోగించే పదాలు కూడా ఆ కథనాల భావాన్ని ప్రభావితం చేయగలవు. ఉదాహరణకు, బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు అనే పుస్తకంలో రచయిత కరుణాకర్ సుక్కున ఒక అధ్యాయానికి ఇష్టం లేని యెహోవాపై ఇశ్రాయేలీయుల తలంబ్రాలు అనే శీర్షికను ఉపయోగించారు. అయితే తలంబ్రాలు అనే పదం సాధారణంగా తెలుగు సంస్కృతిలో వివాహ వేడుకలలో ఉపయోగించే శుభసూచక పదం. అది అసంతృప్తి, ఫిర్యాదు లేదా విమర్శ వంటి భావాలను సూచించదు. అందువల్ల ఆ పదం ఈ సందర్భంలో భావపరంగా సరైన అర్థాన్ని ఇవ్వదు. బైబిల్ కథనాల్లో ఇశ్రాయేలీయుల ప్రవర్తనను వివరించేటప్పుడు తరచుగా కనిపించే భావం సనగడం లేదా అసంతృప్తి అనే భావం. ఇది బహిరంగ తిరుగుబాటు కన్నా పరిస్థితులపై అసహనం వ్యక్తం చేయడం అనే అర్థానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో చర్చించబోయే అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి తలంబ్రాలు అనే పదం బదులుగా సనగడం అనే భావనను ఉపయోగించడం పాఠకులకు మరింత సరైన నేపథ్యాన్ని అందిస్తుంది. తిరుగుబాటు ఎవరిని చూపిస్తుంది? దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ స్వేచ్ఛ మనం నిర్ణయాలు తీసుకునే అవకాశమిస్తుంది.
కానీ ఆ నిర్ణయాలు ఎల్లప్పుడూ సమర్థవంతంగా ఉండవు. మన చుట్టూ ఉన్న ప్రతి సమాజంలో, కుటుంబంలో లేదా దేశంలో మనం చూసే సమస్యలలోనూ ఇదే నిజం కనిపిస్తుంది. ఒక చిన్న కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల ఆదేశాలకు ప్రతిఘటన చూపితే ఆ తల్లిదండ్రులు చెడ్డవారా లేదా పిల్లల స్వభావంలోనే సమస్య ఉందా అని మనం ఆలోచిస్తాం. ఇలా ఒక సమాజంలో ప్రజలు తమ నేతల ఆదేశాలకు తిరుగుతుంటే అది నేతలో లోపమా లేదా ప్రజల మనోవృత్తిలో సమస్య అని చెప్పలేము. ఈ అధ్యాయం ద్వారా పాఠకులను మానవ ప్రవర్తన, స్వేచ్ఛ, బాధ్యతల వైపు ఆలోచించడానికి ఆహ్వానిస్తున్నాను. తిరుగుబాటు ఎప్పుడూ దాన్ని తీరుస్తున్న నాయకుడి లోపాన్ని మాత్రమే సూచించదు. అది మానవ స్వభావం, అభిరుచులు, అభ్యాసాలు మరియు స్వేచ్ఛను ఉపయోగించడంలో వచ్చిన తప్పులని కూడా ప్రతిబింబిస్తుంది. మానవ స్వేచ్ఛ తిరుగుబాటుకు మూల కారణం. ప్రతి మనిషికి దేవుడు స్వేచ్ఛను ఇచ్చారు. మనం ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో నిర్ణయించుకునే శక్తి ఇదే. స్వేచ్ఛ ఉన్న చోటే మన నిర్ణయాలు ఉత్పన్నమవుతాయి మరియు ఆ నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తప్పుదారులు కూడా వస్తాయి. ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏమిటంటే, ఒక మనిషి తప్పు చేస్తే అది దేవుని లోపమా లేక ఆ మనిషి స్వేచ్ఛను ఉపయోగించడంలో జరిగిన తప్పిదమా? దేవుడు మనిషిని బలవంతంగా మాత్రమే మంచివాడిగా మారుస్తే నిజమైన స్వేచ్ఛ ఉండేవారా లేక స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మనిషి తన నిర్ణయాలను తీసుకోవడం, సరిగా లేదా తప్పుగా ఆలోచించడం జరగడం అవసరమా? మన ప్రపంచంలో మరియు చరిత్రలో జరిగే సంఘటనలు நமకు ఏమి చెబుతాయంటే, స్వేచ్ఛ ఉన్న చోట తప్పులు సహజమే. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ వల్ల మనము మన జీవితానికి బాధ్యత తీసుకోవడం నేర్చుకుంటాము. తిరుగుబాటు, అసంతృప్తి, తప్పులు ఇవన్నీ మన స్వేచ్ఛను సూచించే గుర్తులు, కానీ దేవుని లోపం చూపించే సంకేతాలు కాదు. బైబిల్ను అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైబిల్ ఒకే సమయంలో జరిగిన సంఘటనల గ్రంథం కాదు. అది అనేక శతాబ్దాల పాటు కొనసాగిన దేవుడు మరియు మనుష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక చరిత్ర. అందువల్ల అందులో కొన్ని చోట్ల దేవుడు కఠినంగా మాట్లాడినట్లు కనిపించవచ్చు, మరికొన్ని చోట్ల దయతో లేదా దుఃఖంతో పలికిన మాటలు కనిపించవచ్చు. ఈ భిన్నమైన మాటలు ఒక విరోధాన్ని సూచించవు. అవి మనుష్యుల ప్రవర్తనకు అనుగుణంగా దేవుని స్పందనను తెలియజేస్తాయి. కాబట్టి 1-2 వాక్యాలను మాత్రమే తీసుకొని తీర్పు చెప్పకుండా మొత్తం బైబిల్ బోధన దృష్టిలో పెట్టుకొని పరిశీలించడం అవసరం. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులుగా ఎల్లప్పుడూ నిలిచారని బైబిల్ ఎక్కడా చెప్పదు. వాస్తవానికి వారి తిరుగుబాటును బైబిల్ స్పష్టంగా వెల్లడిస్తుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 9:7లో వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన దినము మొదలు యెహోవాపై తిరుగుబాటు చేశారని మోషే చెప్పాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 31:27లో కూడా వారి తిరుగుబాటు స్వభావాన్ని అతడు పేర్కొన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్నను మనం ఆలోచించాలి. సాధారణంగా ఒక జాతి తన చరిత్రను వ్రాస్తే తన విజయాలను, గొప్పతనాన్ని మాత్రమే వర్ణిస్తుంది, తన లోపాలను దాచిపెట్టుతుంది. కానీ బైబిల్ ఇశ్రాయేలీయుల తప్పులను కూడా స్పష్టంగా పేర్కొంటుంది. ఇది బైబిల్ యొక్క నిజాయితీని తెలియచేస్తుంది. బైబిల్ లక్ష్యం ఒక జాతిని మహిమపరచడం కాదు, మనుష్యుని స్వభావాన్ని యథార్థంగా వెల్లడించడం. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఇతర దేవతలను ఆరాధించిన సందర్భాలు పాత నిబంధనలో చాలాసార్లు కనిపిస్తాయి. అటువంటి సందర్భాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. హోషేయ, ఇర్మియా, యెషయా వంటి ప్రవక్తల సందేశాలలో ఈ హెచ్చరికలు స్పష్టంగా కనిపిస్తాయి. కొంతమంది ఈ హెచ్చరికల భాష కఠినంగా ఉందని అంటారు. అయితే దీనిని అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ ఉదాహరణను మనం తీసుకోవచ్చు. ఒక తండ్రి తన కుమారునికి ప్రమాదకరమైన మార్గంలో నడవవద్దని చెప్పితే మొదట మృదువుగా చెబుతాడు. పిల్లవాడు వినకపోతే మరింత గట్టిగా హెచ్చరిస్తాడు. అది ద్వేషం వల్ల కాదు, ప్రేమ వల్ల. అలాగే ప్రవక్తల హెచ్చరికలు కూడా ప్రజలను నాశనము నుండి తప్పించడానికి ఇచ్చిన హెచ్చరికలుగా చూడాలి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయంలో యూదులు ఐగుప్తులో నివసిస్తూ ఆకాశరాణికి ధూపార్పణము చేసిన విషయాన్ని మనం చదువుతాము.
అక్కడ వారు ఒక ఆసక్తికరమైన మాట చెబుతారు. వారు ఆ దేవతను ఆరాధించినప్పుడు తమకు సమృద్ధి కలిగిందని, ఆ ఆచారాన్ని విడిచిన తర్వాత కష్టాలు వచ్చాయని అంటారు. అయితే మనిషి అనుభవాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ ఆలోచించాలి. ఒక సంఘటన తరువాత మరొకటి జరిగిందని మాత్రమే చూసి వాటి మధ్య నిజమైన కారణ సంబంధం ఉందని తక్షణమే నిర్ణయించలేం. మనుష్యులు చాలాసార్లు తమ అనుభవాలను తమ అభిప్రాయాల ప్రకారం అర్థం చేసుకుంటారు. బైబిల్ ఈ సంఘటనను వివరించినప్పుడు ఆ ప్రజల మాటలను కూడా అలాగే నమోదు చేసింది. అంటే వారు ఏమనుకున్నారో అది దాచిపెట్టలేదు. ఈ విధంగా బైబిల్ సంఘటనలను నిజంగా ఎలా జరిగాయో అలా పేర్కొంటుంది. ఇర్మియా కాలంలో కొంతమంది యూదులు ఐగుప్తు దేశంలో నివసిస్తూ తమ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ సందర్భంలో వారు ప్రవక్త మాటను అంగీకరించమని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒక సాధారణ సత్యం మనకు గుర్తుకొస్తుంది. మనిషికి స్వేచ్ఛ లభించినప్పుడు అతను ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని ఎంచుకుంటాడని చెప్పలేం. చరిత్రలోనూ నిత్య జీవితంలోనూ మనం చూస్తున్నది ఏమిటంటే, మనుష్యులు చాలాసార్లు తమకు అనుకూలంగా అనిపించే మార్గాన్ని ఎంచుకుంటారు. అది దేవుని చిత్తానికి అనుగుణమా కాదా అనేది తర్వాత తెలిసే విషయం. పాత నిబంధనలో కనిపించే సంఘటనలు ఈ మానవ స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. బైబిల్లో కొన్ని చోట్ల దేవుడు కఠినంగా తీర్పును ప్రకటించినట్లు కనిపిస్తే, మరికొన్ని చోట్ల ఆయన బాధతో మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు ఇర్మియా 2:31-32లో దేవుడు తన ప్రజలను ప్రశ్నిస్తూ వారు ఎందుకు తనను మరచిపోయారో అడుగుతున్నాడు. ఈ మాటలు ఒక న్యాయాధిపతి ఇచ్చే తీర్పులాగా కాకుండా తన ప్రజలను ప్రేమించే ప్రభువు పలికిన మాటలుగా కనిపిస్తాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, బైబిల్ దేవునిని కేవలం శిక్షించే న్యాయాధిపతిగా మాత్రమే చూపదు, తన ప్రజలతో సంబంధం కలిగిన ప్రభువుగా చూపుతుంది. అందుకే ఆయన మాటల్లో న్యాయం మాత్రమే కాదు, కరుణ మరియు సహనం కూడా కనిపిస్తాయి. మోషే ద్వారా ఇచ్చబడిన ధర్మశాస్త్రం గురించి కూడా కొందరు ప్రశ్నలు వేస్తారు. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని శిక్షలు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తాయని అంటారు. అయితే ఆ కాలంలోని సామాజిక పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి. పురాతన కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు, బలవంతుల ఆధిపత్యం, అన్యాయం సాధారణంగా ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఒక సమాజం నీతి మరియు క్రమశిక్షణతో నిలవడానికి ధర్మశాస్త్రం అవసరమైంది. అదే సమయంలో ఆ ధర్మశాస్త్రంలో పరదేశులకు న్యాయం చేయాలి, పేదలను కాపాడాలి, దాసులకు విశ్రాంతి ఇవ్వాలి వంటి నియమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం కేవలం శిక్ష విధించడం మాత్రమే కాదు, ఒక సమాజాన్ని నీతి మార్గంలో నడిపించడం. ద్వితీయోపదేశకాండము 14:21లో ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠిత జనం అని చెప్పబడింది. కొందరికి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎందుకంటే అదే గ్రంథంలో వారి తప్పులు కూడా చెప్పబడ్డాయి. ఇక్కడ ప్రతిష్ఠిత జనం అనే పదం వారి నైతిక పరిపూర్ణతను సూచించదు. దేవుని యోచనలో వారికి అప్పగించబడిన ప్రత్యేకమైన బాధ్యతను సూచిస్తుంది. దేవుడు వారిని ఇతర జనముల మధ్య నుండి ఎంపిక చేసి తన ధర్మశాస్త్రాన్ని వారికి అప్పగించాడు. అందువల్ల వారికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. పాత నిబంధనను సమగ్రంగా పరిశీలిస్తే ఒక స్పష్టమైన విషయం మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలీయులు పరిపూర్ణులైన ప్రజలు కాదు. వారు చాలాసార్లు దేవునికి అవిధేయులయ్యారు. అయినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఆయన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు, తిరిగి తన వైపు తిప్పుకొనుటకు పిలిచాడు. ఈ విధంగా దేవుని సహనం మరియు కరుణ పాత నిబంధన అంతటా కనిపిస్తుంది. అందువల్ల బైబిల్ వచనాలను అర్థం చేసుకోవడానికి వాటిని విడివిడిగా కాకుండా సమగ్రంగా చూడాలి. 1-2 వాక్యాలను మాత్రమే తీసుకొని తీర్పు చెప్పినప్పుడు అనేక సందేహాలు కలుగుతాయి. కానీ మొత్తం బైబిల్ బోధను పరిశీలించినప్పుడు మనకు ఒక ముఖ్యమైన సత్యం స్పష్టమవుతుంది. మనుష్యులు బలహీనులు, కానీ దేవుడు సహనం కలవాడు. మనుష్యులు దూరమైనప్పటికీ దేవుడు వారిని తిరిగి పిలుచుటకు సిద్ధంగా ఉంటాడు. ఇదే పాత నిబంధనలోని ప్రధాన ఆధ్యాత్మిక సందేశం. అధ్యాయం 8. నాణేనికి మరోవైపు, మరో కోణంలో పరిశీలన. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అనేకసార్లు యెహోవాకు అవిధేయులయ్యారని మనం చదువుతాము. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని కొందరు ఒక ప్రశ్నను వేస్తారు.
యెహోవా నిజంగా వారికి ఉపకారం చేసినవాడైతే ఎందుకు వారు తిరిగి తిరిగి ఆయనను విడిచిపెట్టారు? ఈ ప్రశ్న పైకి చూస్తే సరైనదిగా అనిపించవచ్చు. అయితే సమాధానం తెలుసుకోవాలంటే సంఘటనలను కొద్దిపాటి వాక్యాల ఆధారంగా కాకుండా మొత్తం పరిసరాలతో కలిసి పరిశీలించాలి. బైబిల్లోని ప్రతి సంఘటన ఒక నిర్దిష్టమైన సందర్భంలో చోటు చేసుకుంది. ఆ సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే తప్పుడు అర్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముందుగా ఒక సాధారణమైన మానవ స్వభావాన్ని గుర్తించాలి. మనిషి జీవితంలో కష్టాలుచ్చినప్పుడు గతంలో జరిగిన కొంత సౌలభ్యాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో అతడు అనుభవించిన కష్టాలను మరిచిపోతాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కష్టమైన ప్రయాణంలో ఉన్నప్పుడు తన పూర్వపు జీవితం గురించి అప్పుడు బాగుండేది అని అనుకోవడం సహజం. ఆ సమయంలో నిజంగా పరిస్థితి ఎంత కష్టంగా ఉండేదో అతను పూర్తిగా గుర్తు చేసుకోకపోవచ్చు. సంఖ్యాకాండము 11:5లో ఇశ్రాయేలీలు ఐగుప్తులో తిన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడినప్పుడు కూడా ఇదే మానవ స్వభావం కనిపిస్తుంది. వారు అక్కడ పొందిన కొన్ని సౌకర్యాలను గుర్తు చేసుకున్నారు. అయితే అదే సమయంలో ఐగుప్తులో ఎదుర్కొన్న శ్రమ గురించి మరిచిపోయారు. బైబిల్లో నిర్గమకాండము ప్రారంభ అధ్యాయాలు ఐగుప్తులో వారి పరిస్థితి ఎంత కఠినంగా మారిందో వివరంగా చెబుతాయి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఒక ప్రజలు సంక్షోభ పరిస్థితిలో ఉన్నప్పుడు వారు నాయకులను ప్రశ్నించడం అసాధారణం కాదు. సంఖ్యాకాండము మరియు నిర్గమకాండములో ఇశ్రాయేలీయులు మోషేను ప్రశ్నించిన సందర్భాలు కనిపిస్తాయి. ఇది దేవుని కార్యం అసత్యమని నిరూపించదు. అది మానవుల అనిశ్చితి మరియు భయాన్ని తెలియజేస్తుంది. అరణ్యంలో జీవితం వారికి పూర్తిగా కొత్తది. స్థిరమైన నివాసం లేకుండా ప్రయాణ జీవితం గడపడం వారికి కష్టంగా అనిపించింది. అలాంటి సమయంలో వారు గతాన్ని జ్ఞాపకం చేసుకొని అసంతృప్తిని వ్యక్తపరచడం సహజమైన మానవ స్పందనగా చూడాలి. ఐగుప్తీయులతో ఇశ్రాయేలీయుల సంబంధం గురించి కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేయబడతాయి. బైబిల్లో కొన్ని చోట్ల ఐగుప్తీయులు వారికి అనుకూలంగా ప్రవర్తించినట్టు కనిపించవచ్చు. ఉదాహరణకు, నిర్గమకాండము 12:36లో ఇశ్రాయేలీయులు బయలుదేరే సమయంలో ఐగుప్తీయుల వద్ద నుండి వస్తువులను పొందినట్టు చెప్పబడింది. అయితే ఒక సంఘటనలో సహకారం కనిపించింది అని మాత్రమే చెప్పి మొత్తం కాలంలో వారి మధ్య ఎలాంటి ఒత్తిడి లేదా శ్రమ లేదని నిర్ణయించడం సరైన విధానం కాదు. చరిత్రలో అనేక సందర్భాల్లో ఒక సమాజంలో వివిధ వర్గాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉంటాయి. కొంతమంది సానుకూలంగా ప్రవర్తించవచ్చు, మరికొందరు దుర్వినియోగం చేయవచ్చు. బైబిల్ వివరణను పూర్తిగా చదివితే ఐగుప్తులో వారి పరిస్థితి కాలక్రమేణా కఠినంగా మారినట్టు తెలుస్తుంది. అరణ్య ప్రయాణంలో జరిగిన యుద్ధాల గురించి కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తబడతాయి. ఉదాహరణకు, అమాలేకీయులతో జరిగిన యుద్ధాన్ని గురించి నిర్గమకాండము 17లో వివరించబడింది. అక్కడ మోషే కొండపై నిలబడి ప్రార్థనలో ఉండగా యోషువ సైన్యాన్ని నడిపించినట్టు చెప్పబడింది. ఈ సంఘటనను కొందరు విచిత్రంగా భావించవచ్చు. అయితే బైబిల్ దృష్టిలో ఇది ఒక సంకేతాత్మక సంఘటన. యుద్ధం కేవలం మానవ శక్తి మీద మాత్రమే ఆధారపడలేదు, దేవునిపై ఆధారపడడం కూడా అవసరమని ఆ సంఘటన తెలియచేస్తుంది. పాత నిబంధనలో ప్రార్థన మరియు దేవునిపై ఆధారపడుటకు ప్రాధాన్యమిచ్చిన అనేక ఉదాహరణలలో ఇది ఒకటి. ద్వితీయోపదేశకాండము 25లో అమాలేకీయుల గురించి చెప్పబడిన విషయాన్ని కూడా సందర్భంతో కలిసి చూడాలి. అక్కడ అమాలేకీయులు వెనుక నుండి బలహీనులను దాడి చేసినట్టు చెప్పబడింది. ఆ కాలంలో ఇటువంటి దాడులు తీవ్రమైన శత్రుత్వ చర్యలుగా పరిగణించబడేవి. అందువల్ల తరువాతి కాలంలో వారిపై తీర్పు ప్రకటించబడింది. పాత నిబంధనలో ఇలాంటి తీర్పుల వచనాలను చదివేటప్పుడు పురాతన సమాజాల రాజకీయ మరియు యుద్ధ పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు సాధారణమైనవి మరియు శత్రువులపై సంపూర్ణ విజయం సాధించడం ద్వారా మాత్రమే భద్రతను నిర్ధారించేవారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైబిల్లో దేవుని ధర్మశాస్త్రం వ్యక్తిగత న్యాయం గురించి స్పష్టమైన సూత్రాన్ని కూడా అందిస్తుంది. ద్వితీయోపదేశకాండము 24:16లో తండ్రుల దోషము బట్టి కుమారులను, కుమారుల దోషము బట్టి తండ్రులను మరణశిక్ష విధించరాదు అని చెప్పబడింది. ఇది వ్యక్తిగత బాధ్యతను బలంగా ప్రకటించే ఒక ముఖ్యమైన సూత్రం. అదే సమయంలో పాత నిబంధనలో కొన్ని జాతులపై ప్రకటించబడిన తీర్పులు సమాజ స్థాయిలో జరిగిన దుర్మార్గానికి సంబంధించినవిగా వివరించబడతాయి. ఈ రెండు విషయాలను కలిపి చూడకుండా ఒకదానిని మరొకదానికి విరోధంగా చూపించడం సరైన అధ్యయన విధానం కాదు. అరణ్య జీవితం ఇశ్రాయేలీయులకు కఠినమైన కాలమని బైబిల్ స్వయంగా అంగీకరిస్తుంది. ఆ కాలంలో వారు అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు. కానీ అదే సమయంలో దేవుడు వారికి మార్గదర్శకత్వం ఇచ్చినట్టు కూడా పాత నిబంధన తెలియజేస్తుంది. మన్నా, నీరు, మార్గనిర్దేశం వంటి అనేక సందర్భాలు ఆ సంరక్షణను సూచిస్తాయి. అయినప్పటికీ వారు తరచుగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది మానవ హృదయ స్వభావాన్ని తెలియజేసే అంశంగా బైబిల్లో కనిపిస్తుంది. ఈ విషయాలను సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన సత్యం స్పష్టమవుతుంది. పాత నిబంధన గ్రంథాలు ఒక ప్రజల పరిపూర్ణతను కీర్తించడానికి వ్రాయబడలేదు. అవి దేవుని పిలుపు మరియు మానవుల స్పందన మధ్య ఉన్న సంఘర్షణను నిజాయితీగా వివరించాయి. కొన్నిసార్లు విధేయత కనిపిస్తుంది, మరికొన్నిసార్లు తిరుగుబాటు కనిపిస్తుంది. ఈ రెండూ కలిసి మనుష్యుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేస్తాయి. అందువల్ల పాత నిబంధన సంఘటనలను అర్థం చేసుకోవాలంటే వాటిని విడివిడిగా కాకుండా సమగ్రంగా పరిశీలించడం అవసరం. కొద్దిపాటి వచనాల ఆధారంగా తీర్పు ఇవ్వడం కన్నా మొత్తం గ్రంథబోధను పరిశీలించినప్పుడు దేవుని సహనం, మనుష్యుల బలహీనత మరియు దేవుని పిలుపు అనే 3 అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విస్తృత దృష్టితో చదివినప్పుడు పాత నిబంధనలో కనిపించే అనేక ప్రశ్నలకు సమతుల్యమైన అర్థం లభిస్తుంది. అధ్యాయం 9. యుద్ధాల సందర్భంలో దేవుని పాత్రను. పాత నిబంధన గ్రంథాలను చదివేటప్పుడు తరచుగా ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంది. బైబిల్లో ఎందుకు అనేక యుద్ధాలు కనిపిస్తాయి? యెహోవా తన ప్రజల పక్షాన యుద్ధం చేశాడని ఎందుకు చెప్పబడింది? కొందరు ఈ విషయాలను చూసి వెంటనే ఒక నిర్ణయానికి వస్తారు: బైబిల్ దేవుడు యుద్ధాలను ప్రోత్సహించిన దేవుడని. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆ వచనాల చారిత్రక సందర్భాన్ని, భాషా విధానాన్ని మరియు బైబిల్ గ్రంథాల స్వరూపాన్ని కొంచెం లోతుగా పరిశీలించడం అవసరం. యెహోషువ 10:42 వంటి వచనాలలో యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధం చేశాడని చెప్పబడింది. పాత నిబంధన కాలంలో ఒక ముఖ్యమైన ఆలోచనా విధానం ఉంది. ఒక ప్రజలు యుద్ధంలో విజయం సాధించినప్పుడు వారు ఆ విజయాన్ని తమ దేవుని కృపగా భావించేవారు. అదేవిధంగా ఓటమి సంభవించినప్పుడు కూడా అది దేవుని తీర్పు లేదా హెచ్చరికగా అర్థం చేసుకునేవారు. ఈ విధమైన భాష పురాతన సమాజాల్లో సాధారణంగా కనిపించే ఆధ్యాత్మిక వ్యాఖ్యానం. అంటే ప్రతి యుద్ధాన్ని దేవుడు స్వయంగా చేతితో పోరాడినట్టు అర్థం చేసుకోవడం కన్నా ప్రజలు తమ విజయాన్ని దేవుని సాయంగా అర్థం చేసుకున్నట్టు గ్రహించాలి. సంఖ్యాకాండము 21:14లో యెహోవా యుద్ధములు అనే గ్రంథం ప్రస్తావన కనిపిస్తుంది. బైబిల్లో కొన్ని సందర్భాల్లో అప్పటి కాలంలో ప్రసిద్ధిగా ఉన్న ఇతర రచనలను కూడా సూచిస్తారు. ఉదాహరణకు యాషారు గ్రంథము అనే మరో గ్రంథం కూడా యెహోషువ మరియు సమూయేలు గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇలాంటి సూచనలు బైబిల్ రచనల చారిత్రక నేపథ్యాన్ని తెలియజేస్తాయి. అంటే ఒక సంఘటనను వివరించేటప్పుడు అప్పటికి ప్రసిద్ధిగా ఉన్న కీర్తనలు, చరిత్రలు లేదా గీతాలను ఉదాహరణగా పేర్కొనడం జరుగుతుంది. అందువల్ల అటువంటి గ్రంథాల ప్రస్తావన కనిపించడం వల్ల పాత నిబంధన రచనల విశ్వసనీయత తగ్గిపోదు. అది వాటి చారిత్రక పరిసరాలను తెలియజేసే అంశంగా చూడాలి. మోషే రచనల గురించి కూడా కొందరు ప్రశ్నలు వేస్తారు. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో మోషే మరణం గురించి వివరించబడింది కనుక ఆ భాగాన్ని తరువాతి కాలంలో ఎవరో వ్రాసి ఉండవచ్చని బైబిల్ అధ్యయనకారులు కూడా గుర్తించారు. ఇది బైబిల్ విశ్వాసానికి వ్యతిరేకమైన విషయం కాదు. పురాతన గ్రంథాలలో ఒక ప్రవక్త లేదా నాయకుడు ప్రారంభించిన రచనను తరువాతి కాలంలో అతని శిష్యులు లేదా గ్రంథకర్తలు పూర్తి చేయడం సాధారణంగా జరిగేది. కాబట్టి ఇలాంటి అంశాలను బట్టి మొత్తం గ్రంథాన్ని తిరస్కరించడం కంటే దాని రచనా విధానాన్ని అర్థం చేసుకోవడం మంచిది. పాత నిబంధనలో యెహోవాను సైన్యములకు అధిపతి అని కూడా పిలుస్తారు. ఈ పదం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది కేవలం భూమిపై ఉన్న సైన్యాలను మాత్రమే సూచించదు. దేవుడు సమస్త సృష్టిపై అధిపతిగా ఉన్నాడనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి సంఘటనలను కూడా దేవుని కార్యంగా పేర్కొంటారు. ఉదాహరణకు మిడతలు లేదా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని దేవుని తీర్పుగా అర్థం చేసుకున్నారు. ఇది బైబిల్ రచనలలో కనిపించే ధార్మిక భాషా విధానం. ఇశ్రాయేలీయులు అరణ్య జీవితం తర్వాత కనాను దేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఇప్పటికే అనేక రాజ్యాలు మరియు ప్రజలు నివసిస్తున్నారు. ఆ కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు అసాధారణం కావు. ప్రతి జాతి తమ భూమిని కాపాడుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి యుద్ధాలు చేసేది. ఇశ్రాయేలీయులు కూడా ఆ కాలపు రాజకీయ పరిస్థితులలోనే జీవించారు. అందువల్ల పాత నిబంధనలో యుద్ధాల వివరణలు కనిపించడం ఆశ్చర్యకరం కాదు. అయితే ఈ సంఘటనలను చదివేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బైబిల్ యుద్ధాన్ని మహిమపరచడానికి వ్రాయబడలేదు. ఆ కాలంలో జరిగిన సంఘటనలను నమోదు చేసింది. కొన్ని వచనాలలో యుద్ధాల సమయంలో కఠినమైన ఆజ్ఞలు కూడా కనిపిస్తాయి. ఇవి చదివేటప్పుడు ఆ కాలపు సామాజిక మరియు రాజకీయ పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి. పురాతన సమాజాల్లో శత్రువులపై సంపూర్ణ విజయం సాధించడం ద్వారా మాత్రమే భద్రతను పొందగలమని వారు భావించేవారు. అందువల్ల యుద్ధాల వివరణలు కూడా ఆ కాలపు భాష మరియు ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వాటిని ఆధునిక కాలపు ప్రమాణాలతో మాత్రమే పరిశీలిస్తే అనేక సందేహాలు కలుగుతాయి. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఓటములు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఫిలిస్తీయులతో జరిగిన యుద్ధంలో నిబంధన మందసం పట్టుబడిన సంఘటన ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఈ సంఘటన ఒక ముఖ్యమైన బోధను తెలియచేస్తుంది. దేవుని నిబంధన మందసాన్ని యుద్ధరంగంలోకి తీసుకువెళ్లడం ద్వారా మాత్రమే విజయం వస్తుందని వారు భావించారు. కానీ ఆ సంఘటనలో వారు ఓడిపోయారు. దీనివల్ల ఒక ముఖ్యమైన సత్యం వెల్లడవుతుంది. దేవుని ఆశీర్వాదం ఒక బాహ్య వస్తువుతో లేదా ఆచారంతో స్వయంగా పొందబడదు. దేవునితో నిజమైన విధేయత అవసరం. పాత నిబంధనలో అనేక సందర్భాలు ఈ సూత్రాన్ని తెలియచేస్తాయి. కాబట్టి పాత నిబంధనలోని యుద్ధాల వివరణలను ఒక సమగ్ర దృష్టితో చదవాలి. అవి కేవలం యుద్ధాల చరిత్ర మాత్రమే కాదు, ఆ కాలంలో జీవించిన ప్రజల ఆధ్యాత్మిక అవగాహనను కూడా తెలియచేస్తాయి. వారు తమ విజయాలను దేవుని కృపగా, ఓటములను దేవుని హెచ్చరికగా అర్థం చేసుకున్నారు. ఈ విధంగా పాత నిబంధన గ్రంథాలు మానవ చరిత్రలో దేవుని కార్యాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తాయి. అంతిమంగా చెప్పాలంటే, ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి ఒక విస్తృత దృష్టి అవసరం. కొద్దిపాటి సంఘటనలను మాత్రమే తీసుకొని నిర్ణయానికి రావడం కన్నా మొత్తం బైబిల్ బోధను పరిశీలించినప్పుడు దేవుని న్యాయం, సహనం మరియు మానవుల ఆధ్యాత్మిక ప్రయాణం అనే 3 అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృష్టితో చదివినప్పుడు పాత నిబంధనలో కనిపించే